తర్వాత 2 రోజులు జాహ్నవికి శివశంకరం గారి ఇంటికి వెళ్ళటానికి తీరికే చిక్కలేదు. సత్యవతితో కలిసి తిరగటమే సరిపోయింది. సత్యవతి వెంట ఉంటే కాలం ఎట్లా గడిచిపోయేదో తెలియదు. చాలా మాటకారి. ఆ రోజు వస్తూనే జాహ్నవిని చూస్తూ, ఇదేమిటి, బొత్తిగా అన్నం తినటానికి కూడా టైం లేనంతగా ఉందా నీ ప్రాక్టీసు? ఇంత చిక్కిపోయావు అంది. నా వెయిటు 5 సంవత్సరాల క్రితం ఎంత ఉందో ఇప్పటికీ అంతే ఉంది. నువ్వేమిటి, తినటం తప్ప ఇంకేది పని లేనట్టు అంత లావయ్యావు అంది నవ్వుతూ. ఎక్కడ లావయ్యాను? సన్నగా ఉన్న నీ పక్కన ఉండటం వల్ల అలా కనిపిస్తున్నానేమో తనని తాను చూసుకుంటూ అంది. వెంట 3 పిల్లలు ఉన్నారు. వారిని చూపిస్తూ, ఇదిగో నా ప్రొడక్షన్స్, బెస్ట్ పిక్చర్లా లేరు అంది. పిల్లలు ఆరోగ్యంగా ముద్దుగా బొద్దుగా బాగున్నారు. జాహ్నవి నవ్వుతూ తల ఊపింది. పిల్లల పేర్లు చెప్పింది. వాళ్ళు చదివే క్లాసులు, తెచ్చుకునే బహుమతులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళకి ఎవరి పోలిక వచ్చింది గడగడా చెప్పేసింది. సత్యవతి తీరే అంతా ఒకటే మాట్లాడేస్తుంది. పినతండ్రి కూతురు పెళ్ళటం, చీరలు కొనటానికి షాప్కు వెళ్ళాలట, బయలుదేరమని. బాబోయ్, ఆ చీరల సెలక్షన్ నాకేం తెలుస్తుంది అని తప్పించుకోబోయింది. అవును పాపం, ఏ సెలక్షను రాకుండానే తమరు ఇంత ఇంత మంచి చీరలు కడుతున్నారా కంఠం తగ్గించి రహస్యంగా. లేక సెలక్షన్ చేసి తెచ్చిపెట్టే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఛట్ పో అంది జాహ్నవి. చిన్నప్పటి నుంచి అంతే, ఆటలు పట్టిస్తుంది. సత్యవతి అంది. అయినా నీ సెలక్షన్ ఎవరికి కావాలో మనం లేమా మనం చూడటానికి. నేను ఇప్పటికీ నా చేతుల మీదుగా కనీసం 15-20 పెళ్ళిళ్ళకైనా చీరలు సెలెక్ట్ చేసి ఉంటాను. అన్ని చోట్ల ఫస్ట్ మార్కులే అనుకో. పద బయలుదేరు. నీతో కూర్చుని మాట్లాడే తీరిక నాకు లేదు. అలా షాపింగ్ చేస్తూ కలిసి గడుపుదాం. వరమ్మగారు మినపసుల ఉండలు, కారపూస, అరటిపళ్ళు తెచ్చిపెట్టింది. సత్యవతి పిల్లలు కూడా అత్యంత ఇష్టంగా వాటిని తిన్నారు. ఇలా తింటారు కాబట్టే అంత లావు అనుకుంది జాహ్నవి. ఆ రోజు తప్పనిసరిగా సత్యవతితో వెళ్ళింది. 5:30 అయినప్పటి నుంచి టైం అయింది వదలమని గోల పెడితే చివరికి వదిలేసరికి 8:30 అయింది. సారీ అమ్మ, చిన్ననాటి ఫ్రెండును కదా, నేను చూస్తుంటే ఆ ఉత్సాహం అంతా వచ్చేస్తోంది అంది చిలిపిగా. ఆ మన్నాడు అంతే. 2 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. 3వ రోజు సాయంత్రం క్లినిక్ వెళ్ళి వచ్చేటప్పుడు జాహ్నవి శివశంకరం గారి ఇంటికి వచ్చింది. ఈ 2 రోజుల నుంచి కనీసం ఫోన్ చేద్దామన్నా అనుకున్నా వీలు కాలేదు. జాహ్నవి వచ్చేసరికి శివశంకరం గారు లేరు. పని మీద బయటికెళ్లారు. రాజా ఏం చేస్తున్నాడు? మెట్లెక్కి పైకి వెళుతూ అడిగింది. యాదయ్య పైన గదిలోనే ఉన్నాడమ్మా అన్నాడు. జాహ్నవి గదిలోకి వచ్చింది. గదిలో అడుగు పెట్టగానే చకితురాలు అయినట్టు నిలబడింది. రాజా గదిలో కుర్చీకి కట్టేసి ఉన్నాడు. అతను ముందుకు వంగిపోయి ఉన్నాడు. ఒంటికి షర్టు లేదు. అతని వీపు నిండా జబ్బల నిండా వాతలు తేలి ఉన్నాయి. యాదయ్య, రాబర్ట్, మేరీ అరిచింది జాహ్నవి. రాబర్ట్ వచ్చాడు. రాజా ఒంటి నిండా ఈ వాతలేమిటి అరిచినట్లుగా అంది. నిన్న అబ్బాయి గారికి వైద్యం జరిగిందమ్మా వినయంగా చెప్పారు. వైద్యమా? ఏం వైద్యం? భూత వైద్యులు వచ్చారు. చాలాసేపు పూజలు చేశారు. నిమ్మకాయలు కోశారు. అబ్బాయి గారిని వేపమన్నుతో చీపురు కట్టలతో చాలాసేపు బాదారు. జాహ్నవి కోపంతో వెర్రెక్కిన దానిలా చూసింది. వీరు మనుషులైనా? కట్టిపడేసిన మనిషిని అలా బాదుకుంటారా? నాకేం తెలుస్తుందమ్మా, అయ్యగారు చేయించారు అని రాబర్ట్ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. జాహ్నవి కేకలకి రాజా తలెత్తి చూశాడు. అతని జుట్టు ముందుకు పడుతోంది. చెంపల మీద వాతలు తేలివి కనిపిస్తున్నాయి. కుడి కన్ను మీద నల్లగా వాచి కమిలిపోయినట్టు ఉంది. అతని కళ్ళు చాలా దీనంగా ఉన్నాయి. అతనిలో ఎదురు తిరిగి పోరాడే శక్తి అడుగంటా ఆవిరైపోయినట్టుగా ఉంది. జాహ్నవి గబాల్న దగ్గరికి వచ్చింది. అతని కుర్చీలో ముందుకు వంగిపోయి ఎందుకు కూర్చున్నాడో ఇప్పుడు అర్థమైంది. వీపు మీద వాతలు బాగా ఉన్నాయి. 2-3 చోట్ల రక్తం కూడా వచ్చి గాయమైంది. అతను మంచం మీద పడుకోలేడు. వెనక్కి ఆనుకుని కూర్చోలేడు. జాహ్నవి అతని దగ్గరగా వచ్చి తల మీద చేయి వేసింది. నేను రాకపోవటం వల్ల ఇంత అగాధ్యాయం జరిగింది అంది. అతని కళ్ళను బాధని బలవంతంగా భరిస్తున్నట్లు కిట్టగరుచుకుపోయి ఉన్నాయి. చాలా బాధగా ఉందా? కరుణతో చూస్తూ అడిగింది. ఆ మాట వినగానే అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆ చిరునవ్వు మరుక్షణం విరగబడి నవ్వే పిచ్చి నవ్వుగా మారింది. జాహ్నవి అతని చేతులు కట్లు ఓడదీయసాగింది. రాబర్ట్ చప్పున గదిలోకి వచ్చాడు. అమ్మా, వారిస్తున్నట్టుగా హెచ్చరిస్తున్నట్టుగా ఉంది ఆ స్వరం. నువ్వు అవతలకు వెళ్ళు రాబర్ట్. అయ్యగారు వస్తే నేను నచ్చ చెప్తాను. నా కంఠం అధికారంగా ఉంది. రాబర్ట్ తప్పనిసరిగా అవతలకు వెళ్ళాడు. అయినా అక్కడి నుంచి పరీక్షగా జాహ్నవిని చూస్తూనే ఉన్నాడు. జాహ్నవి రాజా కాళ్ళకి ఉన్న పట్టు కూడా విప్పేసింది. అతని భుజాలు పట్టుకొని లేవదీసింది. అతని కాళ్ళు గుదులు పట్టుకుపోయిన వాళ్ళ మెల్లిగా లేచాడు. మంచం చూడగానే భయంగా, వద్దు వద్దు, నేను దాని మీద పడుకోలేను, నాకు ఇక్కడే బాగుంది, కూర్చుంటాను అన్నాడు. అతని కన్నులు బాధతోనూ నిస్త్రాణతోనూ మూతలు పడిపోతున్నాయి. పర్వాలేదు, ఇలా రా, నేను చెప్తాను.
జాహ్నవి అతని పట్టుకొని మంచం వైపు నడిపించింది. 2 అడుగుల అతి కష్టం మీద వేసిన అతను ఇక నడవటానికి శక్తి లేనట్టు తూలిపోయాడు. జాహ్నవి అతని పట్టుకొని ఆపి దగ్గరికి లాక్కొని భుజానికి ఆనించుకొని పట్టుకొని తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టింది. బీరువాలో ఉన్న మందు తెచ్చి అతనికి రాయసాగింది. అతను ఆ మందు గాయానికి తగలగానే మంటతో కెవ్వుమని అరిచాడు. కాసేపు బాధగా అనిపించినా గాయం త్వరగా నయమవుతుంది. ఈ మాత్రలు వేసుకో అని ఇచ్చింది. అతను తిరస్కరించలేదు. జాహ్నవి చెప్పినట్టే వేసుకున్నాడు. ఆమె అతని ముఖం మీద పడుతున్న జుట్టు పైకి తోసింది. నీకు మంచి నిద్ర పడుతుంది. భయపడాల్సింది ఏమీ లేదు. తల్లి పసిపాపకు చెప్పినట్టు చెప్పింది. అతను తల వెనక్కు వాల్చి కన్ను మూసుకొని చెయ్యి పిడికిలి బిగిస్తూ భయమా? భయమా? లేదు, నాకేం లేదు అన్నాడు. అతను పక్కకు తిరిగి పడుకున్న జాహ్నవి ఫ్యాన్ వేసింది. నేను పిచ్చివాణ్ణి కాదు, నేను పిచ్చివాణ్ణి కాదు, నేను పిచ్చివాణ్ణి కాదు. ఆ గొంతు మత్తుగా ఏడుపుతో నిస్సహాయంగా అంటోంది. నేను పిచ్చివాణ్ణి కాదు. మత్తులో నిద్రిస్తున్న అతని పెదవులు తాగిన వాడిలా అస్పష్టంగా ముద్దగా పలికినాయి. జాహ్నవి అతను నిద్రపోయే వరకు అలాగే చూస్తూ కూర్చుంది. కమిలిన ముఖంతో ఉన్న అతన్ని చూస్తుంటే ఆమె మనసు ద్రవించినట్టయింది. అతన్ని తదేకంగా చూస్తుంటే జాహ్నవి కళ్ళ ముందు మరో జ్ఞాపకం కదిలింది. పల్లెటూళ్ళలో దీపపు వెలుగు గుడ్డిగా ఉన్న గదిలో చీలికలు పీలికలు అయిన చీర జాకెట్తో మరో వ్యక్తి అచ్చు ఇలాగే అంటోంది. నేను పిచ్చిదాన్ని కాను, నేను పిచ్చిదాన్ని కాను జాను, నేను పిచ్చిదాన్ని కాను. 8 సంవత్సరాల ఆ బాలిక ఆవిడ చెయ్యి 2 చేతులతోనూ పట్టుకుంది. అమ్మా, నువ్వు పిచ్చిదానివి కాదమ్మా ఏడుస్తూ అంటోంది. జాను, ఏది ఏది ఇంకొక్కసారి ఆ మాట అను తల్లి ఆవిడ లేచి కూర్చుంటూ అంది. నువ్వు పిచ్చిదాన్ని కాదమ్మా. జాహ్నవికి ఏడుపు వచ్చేసింది. తల రేగి బట్టలకు చిరిగి వేళ్లాడుతూ ముఖం కమిలిన ఆవిడ చిన్న పిల్లల్లా ఆ 8 సంవత్సరాల బాలికని కౌగిలించుకుని ఏడుస్తూ, నా తల్లి, నా బంగారు కొండ, నువ్వొక్కదానివే నమ్మితే చాలు. మామయ్య, అత్తయ్య వాళ్లే పిచ్చివాళ్ళు జాహ్నవి కసిగా అంది. 8 సంవత్సరాల పిల్ల ఆరిందల్లా తల్లిని సముదాయిస్తోంది. 30 సంవత్సరాల తల్లి చిన్నపిల్లల్లా ఆ చిన్నారి భుజం మీద సేద తీరుతోంది. జాహ్నవి కళ్ళల్లో నీటి పొర కమ్మింది. ఇంతలో శివశంకరం గారు ఆతృతగా పైకి వచ్చారు. ఆయన అక్కడ మంచం మీద పడుకొని నిద్రపోతున్న రాజాను చూడగానే ప్రాణం వచ్చిన వాడిలా చూశారు. జాహ్నవి చప్పున కళ్ళు తుడుచుకుంది. శివశంకరం గారిని చూడగానే జాహ్నవి, అంకుల్, ఏమిటిలా చేశారు? మీ ఈ మూర్ఖత్వం మూలంగా రాజాకి మతిస్థిమితం రావటం ఏమో గాని ముందు ఆరోగ్యం నాశనం అవుతుంది. అసలు ఈ నెల రోజుల్లో నేను చూసినప్పటికీ ఇప్పటికీ రాజా ఎంత చిక్కాడో తెలుసుగా. చూడండి, ఆ శరీరం ఒక్కసారి చూడండి ఎలా వాతలు తేలాయో. కాస్తలో తప్పింది, లేకపోతే కన్ను కూడా శాంతం పోయేది అంది. ఆయన ఖిన్నుడైనట్టు చూశాడు. రాజా వైపు చూస్తుంటే ఆయన పితృ హృదయం ఎంత విలువలాడుతోందో చూసేవారికి ఇట్టే అర్థమైపోతుంది. ఏమిటోనమ్మా, ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఏది ఏ పని చేస్తుందో. రాజా ఎలా మామూలు మనిషి అవుతాడో అర్థం కాని అయోమయంలో పడిపోయాను నేను. లేకపోతే వాడికి ఇంత చిన్న దెబ్బ తగిలితే నా మనసు విలువలాడిపోయేది. అట్లాంటిది దగ్గరుండి కళ్ళారా ఇన్ని దెబ్బలు కొడుతుంటే భరించగలగటానికి నేను ఎంత నరకం పడ్డానో నీకేం తెలుస్తుందమ్మా. వద్దమ్మా, ఈ బాధ ఎవరికీ చెప్పుకోలేను. చెప్పుకున్నా తీరేది కాదు. ఈ నరక యాతన ఈనాడో మహాపాపం చేశాను, అది అనుభవిస్తున్నాను, అంతే అంతే. తను తొందరపడి ఆయన మీద చికాకు పడిన జాహ్నవి లోలోపల సిగ్గుపడింది. ఆయన స్థితిలో తను ఉంటే తను కూడా అలాగే చేసేదేమో అనిపించింది. కొద్దిసేపు అయిన తర్వాత ఇద్దరు మేడ దిగి కిందకి వచ్చారు. అంకుల్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అంది జాహ్నవి. అడగమ్మా అన్నాడాయన. ఇద్దరు డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. ఆయన పక్కన జరిగిన ఫ్లవర్ వేజ్ని సరిగ్గా టేబుల్ మీద మధ్య భాగంలో లాగబెట్టారు. జాహ్నవి అలా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క ప్రశ్న వేసి సమాధానం రాబడుతూ అని చెప్పేటప్పుడు ఆయన ముఖ కవళికలు పరిశీలనగా చూడసాగింది. ఆయన ఎలాంటి దాపరికం లేకుండా మనసు విప్పి మాట్లాడసాగారు. అంకుల్, చిన్నప్పటి నుంచి రాజా ఎలా ఉండేవాడు? ఎలా ఉండేవాడు? అందరి పిల్లల్లాగానే ఆరోగ్యంగా, అందంగా, బొద్దుగా, ముద్దుగా ఉండేవాడు. రాజా తర్వాత మీకు మళ్ళీ పిల్లలు పుట్టలేదా? లేదమ్మా, లేదు. వీడి కడుపులో పడిన క్షణం నుంచి కమల సుస్థిగానే గడిపింది. డాక్టర్ అసలు గర్భం నిలవటమే కష్టమని చెప్పింది. మందులతో ఎలాగో కాపాడుకుంటూ వచ్చాం. ప్రసవించిన తర్వాత పండంటి పిల్లాన్ని చూసి కమల మురిసిపోయింది. మళ్ళీ గర్భం వస్తే ఆమె ప్రాణానికే హాని కాబట్టి అప్పుడే డాక్టర్లు ఆపరేషన్ చేశారు. మాకు ఇక పిల్లలు పుట్టరని తెలుసు. అందుకే వాడిని కంటి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకున్నాం. రాజాకి స్నేహితులు ఉన్నారా? వాడికి నేను, వాళ్ళ అమ్మ ముఖ్య స్నేహితులం. తల్లితో కూడా చనువు కావాలంటే తక్కువే. నాతో వీలైనంత ఎక్కువగా గడిపేవాడు అని ఆయన వెనక్కి వాలి ఆ గతం అంతా అనుభవిస్తున్న వాళ్ళలా చెప్పసాగాడు.
రాజా ఆరోగ్యం ఎప్పుడు అంతంత మాత్రంగా ఉండేదా అంకుల్? ఊహుం, బంతిలా ఉండేవాడు. దేనికైనా భయపడేవాడా? వాడా? ఊహుం, మేమే వాడి గురించి అహర్నిశలు భయపడుతూ ఉండేవాళ్ళం. ఎందుకని? ఎందుకంటే ఒకసారి ఏమైందో తెలుసా? వాడికి 10 సంవత్సరాల వయసు అప్పుడు స్కూల్ నుంచి వస్తుండగా కారు ఆఫ్ చేసి డ్రైవర్ లాగి కొట్టి రాజాని ఎత్తుకుపోయాడు. నిజంగా? ముందుకు వంగి ఆశ్చర్యంగా అడిగింది. నిజంగానే. ఆనాడు మేము పడిన వేదన అంతా ఇంతా కాదు. డ్రైవరు స్పృహ వచ్చిన తర్వాత రక్తం కారుకుంటూ వచ్చి చెప్పగానే మేము నిలువునా నీరైపోయాము. కమల అయితే ఆ మాట వినగానే స్పృహ తప్పి పడిపోయింది. నేను ధైర్యం తెచ్చుకొని పోలీసు రిపోర్టు ఇచ్చాను. తీరా ఆ ఎత్తుకుపోయిన దుండగులు ఎవరో తెలుసా? నా దాయాదులే. నాగరాజు అని మా పినతండ్రి కొడుకు. వాడికి ఆస్తి ఉండేది. అంతా సర్వనాశనం చేసుకున్నాడు. నేను నా ఆస్తిని వ్యాపారంలో పెట్టి 4 రెట్లు పెంచుకున్నాను. వాడికి కొడుకులున్నారు. వాళ్ళు కూడా వెధవలే, పచ్చి తాగుబోతులు. రాజాని చంపేస్తే ఈ ఆస్తంతా వాళ్ళకే వారసులవుతారు. దానికోసం పిల్లాడి ప్రాణం తీయడానికి కూడా తయారయ్యారు ఆ నీచులు. సమయానికి పోలీస్ సహాయం సరిగ్గా అందబట్టి రాజా బ్రతికిపోయాడు. ఆ తర్వాత నేను రాజా క్షేమం గురించి, ఆస్తి గురించి పకడ్బందీగా బందోబస్తు చేశాను. శ్రద్ధగా వింటున్న జాహ్నవి కాస్త ఆగి అడిగింది. ఈ సంఘటన రాజా మనసు మీద ముద్ర వేసిందా? ఆ రాత్రి వేళ చాలా రోజుల వరకు అరుస్తూ లేచునే కూర్చునేవాడు. నేను అప్పుడు ఏం చేశానో తెలుసా? ఏం చేశారు? రాజాని స్కూలే చేశాను. వాడి చదువంతా అప్పటి నుంచి ఇంట్లోనే ట్యూషన్స్ మాస్టర్లు పెట్టించాను. ప్రైవేట్గా పరీక్షలు వ్రాసేవాడు. రాబర్ట్ ఎప్పుడు కాపలాగా ఉండేవాడు. అయితే రాజాకి బయట ఫ్రెండ్స్ ఎవరూ లేరా? ఎందుకు లేరు? నా బిజినెస్ పార్ట్నర్స్ కొడుకులు ఉండేవారు. నా బావమరిది కొడుకులు ఉన్నారు. రాజు వాళ్ళతో బాగా కలిసేవాడా? బాగానే కలిసేవాడు. సరదాగానే ఉండేవాళ్ళు. ఆడపిల్లలతో ఎవరితోనైనా పరిచయం ఉందా? ఊహుం. ఆడపిల్లలతో చిన్నప్పటి నుంచి వాడు దూరంగానే ఉండేవాడు. ఎందుకో తెలియదు, ఇష్టపడేవాడు కాదు. ఆయన పెద్దగా నిట్టూరుస్తూ, దానివల్ల మాకు సగం బాధలు తప్పినట్టు అయింది. ఎందుకంటారు? లేకపోతే ఎవరో ఒక అమ్మాయి ఆకర్షణ పడ్డాడనుకో, అది ఎంత తలనొప్పి? జాహ్నవి అవునంటూ తల ఊపింది. ఆయన తనలో తాను నెమరేసుకున్నట్టుగా అన్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా అరగంటకొకసారి ఇంటికి మాకు ఫోన్ చేస్తూ ఉండేవాడు. వాడికి పియోనా అంటే చాలా ఇష్టం. ఒకసారి నేను ఫారినర్స్ ఇంటికి పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పియోనా వాయించడం చూసి ముచ్చటపడి అది కావాలని అన్నాడు. నేను వెంటనే బొంబాయి నుండి తెప్పించాను. నేర్పటానికి ఒక ఆంగ్ల ఇండియన్ను పెట్టాను. ఆ వ్యక్తి ఆడా మగా? మగవాడే. చెప్పానుగా. రాజా ఆడపిల్లని చూస్తే ముఖం ఎత్తి మాట్లాడేవాడు కాదు. అంత సిగ్గు అన్నమాట. మగవాళ్ళ మధ్య ఉన్నంత చనువుగా ఆడవాళ్ళతో ఉండేవాడు కాదు. అందరూ మా పెంపకంతో పెరికితనం, సిగ్గు నూరిపోసామని విమర్శించేవాళ్ళు. వాళ్ళ అమ్మతోనే వాడు నాతో మాట్లాడినంత చనువుగా మాట్లాడేవాడు కాదు. కమలకి మాత్రం వాడంటే పంచ ప్రాణాలు. వాడికి తనకి కాకుండా చేస్తూ నా వైపు ఎక్కువగా తిప్పుకుంటున్నానని సాధిస్తూ ఉండేది. రాజాకి పెళ్లి చెయ్యాలని మీరు అనుకోలేదా అంకుల్? ఎందుకు అనుకోలేదు? 22వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మేము కావాలని చాలామంది వచ్చారు. కానీ అంతమందిలో వాడికి నచ్చిన పిల్ల ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదు. రాజాకి అసలు పెళ్ళంటే భయం. వేరే వ్యక్తి ఇంట్లోకి రావటమే భరించలేను అనేవాడు. వాడు పెళ్ళి అంటే ఇంకో వ్యక్తితో జీవితం పంచుకోవటానికి భయపడుతున్నానని గ్రహించాను. మాకు మంచి పిల్ల కావాలి. మాలాగా వాణ్ణి చూసుకునే సౌజన్యమూర్తి కావాలని మా ఆశ. ఇంతలో వాళ్ళ అమ్మ పోయింది. ఆ ప్రయత్నం తాత్కాలికంగా మరుగున పడిపోయింది. ఇంతలో ఈ ఉపద్రవం వచ్చింది. మెడ్రాసులో అసలు ఏం జరిగింది అంకుల్? ఆయన ఒక్క క్షణం ఆగారు. క్రిందకి చూస్తుండిపోయారు. ఆయన జరిగిందంతా బాగా గుర్తు చేసుకున్నట్లుగా కనుబొమ్మలు బాగా ముడుచుకున్నాయి. తర్వాత వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకుని చెప్పసాగాడు. నేను వ్యాపార రీత్యా ఎక్కడికి వెళ్ళినా 2 రోజుల కంటే ఎక్కువ ఆలస్యం అయినట్లయితే వాడికి ఫోన్ చేసి పిలిపించుకునేవాడిని. ఈసారి కూడా అలాగే అయింది. మెడ్రాస్ వచ్చాడు. రాజాకి చిన్నప్పటి నుంచి ఈత నేర్చుకోవాలని సరదా. కానీ జలగండం ఉందని ఎవరో అన్నారని తల్లి నీళ్ళ జోలికి వెళ్ళనిచ్చేది కాదు. ఆవిడ పోయిన తర్వాత నేను రాజాని ఈత నేర్చుకోమని చెప్పాను. వాడి సరదా ఎందుకు కాదనాలి అనుకున్నాను. ఈ ఊళ్ళోని స్విమ్మింగ్ పూల్కి పంపించేవాడిని. మెడ్రాస్ వస్తూ రోజు ఉదయం సముద్రానికి స్విమ్మింగ్ వెళ్లాల్సిందే. శాంతం బీచ్ అంటే వాడికి ఇష్టం. అక్కడ రోజు స్నానం చేసేవాడు. నేను రాబర్ట్ వెంట వెళ్ళేవాళ్ళం. ఆ రోజు ఉదయం లేస్తూనే ముఖం కడుక్కోవటానికి వెళ్ళి బాత్రూంలో ధవాలన పడిపోయాడు. నేను పరిగెత్తేసరికి స్పృహ తప్పి ఉన్నాడు. నేను రాబర్ట్ మోసుకొచ్చాం. అంతలో మెలకు వచ్చింది. నేను డాక్టర్కి ఫోన్ చేశాను. ఆయన వచ్చి శారీరకంగా సుస్థి ఏమీ లేదని, రాజాకి కళ్ళు తిరిగాయి తప్ప ఇంకేం లేదన్నారు. కాఫీ తాగాడు. వద్దన్నా వినకుండా స్విమ్మింగ్ బయలుదేరాడు. కానీ
వాడి మాట ఎప్పుడు కాదని నేను గట్టిగా మందలించలేకపోయాను. ఆ రోజు నీళ్ళలోకి వెళ్ళినవాడు ఎంతకీ బయటికి రావటం లేదు. నేను పిలిస్తే పలకలేదు. నాకే కంగారు వేసింది. ఇంకా లోపలికి వెడుతున్నాడు. నాకు భయం వేసింది. నేను నీళ్ల వైపు పరిగెత్తాను. అలలు బాగా వస్తున్నాయి. రాజా కొట్టుకుపోతున్నాడు. రాబట్టుకులో పరిగెత్తుకొచ్చాడు. అలల మీద నుంచి ఎంతో కష్టంగా రాజాని పట్టుకోగలిగాం. వాడు ఊపిరికి పెనుగులాడుతున్నాడు. నా చేతుల్లో స్పృహ తప్పిపోయాడు. మళ్ళా వాడికి ఏదో కళ్ళు తిరుగుతున్నాయి అనుకున్నాను. కానీ రాజాని నేను రాబర్ట్ తీసుకుని వచ్చి కారులో పడుకోబెట్టాం. నేనెంతో పిలిచాను. కళ్ళు తెరిచినవాడు నా వంక రాబర్ట్ వంక అయోమయంగా చూశాడు. మమ్మల్ని గుర్తుపట్టలేదు. హోటల్ తీసుకొచ్చాం. డాక్టర్కి చూపించాం. అప్పటికే రాజా నన్ను ఎరగనట్టు చేయటం ప్రారంభించాడు. ఆయనకి మందులు వ్రాసి ఇచ్చి రాజా పారిపోవటానికి ప్రయత్నిస్తుంటే రాబర్ట్ నేను పట్టుకున్నాం. హాస్పిటల్లో చేర్పించాం. అక్కడ లాభం లేదని ఇక్కడ తీసుకొచ్చాను. పేరుగల డాక్టర్లందరికీ చూపించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడు మళ్ళీ నన్ను గుర్తుపట్టనే లేదు. కళ్ళు మూసుకుని చెప్తున్న ఆయన కంఠం చివరికి దుఃఖంతో పూడుకుపోయినట్టుగా అయ్యింది. కళ్ళ నుంచి నీళ్లు పక్కకి జారసాగినాయి. జాహ్నవి ఏకాగ్రతగా వింది. అసలే కృంగిపోయిన ఆయనవి ఈ ప్రసంగం ఎత్తి మరీ బాధ పెట్టినట్లుగా తెలుస్తూనే ఉంది. జాహ్నవికి బాధ అనిపించింది. కానీ రాజాకి నయం చెయ్యాలంటే ఈ వివరాలు అన్నీ చాలా ముఖ్యం. జాహ్నవి లేచింది. వస్తాను అంకుల్ అంది. మీరు రాజాని కొద్ది రోజుల పాటు నా మీద నమ్మకం ఉంచి నాకు వదిలేయండి. ఇతర ప్రయత్నాలేమీ చెయ్యవద్దు అంది. అలాగేనమ్మా, ఇక నీకు అడ్డు చెప్పను అన్నారాయన. మర్నాడు సాయంత్రం వేళ జాహ్నవి రాజాని చూడటానికి వచ్చింది. అతను మంచానికి కట్టేసి ఉన్నాడు. నిద్రపోవటం లేదు. జాహ్నవి అతని తల దగ్గరికి వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంది పలకరింపుగా. అతను జాహ్నవినే చూస్తున్నాడు. జాహ్నవి చకచక కట్లు విప్పేస్తూ ఒంట్లో ఎలా ఉంది అంది. పర్వాలేదు. పొద్దున్నుంచి ఏమీ తినలేదుట అంది. అతను మాట్లాడలేదు. తినకపోతే ఇంకా నీరసపడిపోతావు అంది. అతను మంచం మీద లేచి కూర్చున్నాడు. కాళ్ళు చేతులు బాగా విదిలించి సరి చేసుకున్నాడు. ధనుస్సులా వంగి నడుం సరి చేసుకున్నాడు. ఇంతలో సీను అక్కడికి పెట్టిన ప్లేట్లో కోసిన యాపిల్ ముక్కలు, బిస్కెట్స్, కప్పుతో హార్లిక్స్ తెచ్చాడు. జాహ్నవి అవి అతని చేతికి ఇచ్చింది. అతను తిరస్కరించలేదు. బాగా ఆకలిగా ఉన్న వాళ్ళ గబగబా తినేసాడు. హార్లిక్స్ తాగేశాడు. అమ్మయ్య, క్షుద్బాధ కాస్త తగ్గిన వాళ్ళ అంటూ వెనక్కి చెయ్యిని ఆనించాడు. సీను వెళ్ళిపోయాడు. జాహ్నవి అల్మారా దగ్గరికి వెళ్ళి మందుల కోసం వెతుకుతాం. ఇంతలో మంచం మీద కూర్చున్న రాజా ఒళ్ళు విరుచున్నట్టుగా వెనక్కి వంగి హఠాత్తుగా కాళ్ళెత్తి పిల్లి ముగ్గ వేసి మంచానికి అటువైపు దూకి గుమ్మం దగ్గర పరిగెత్తాడు. అక్కడ రాబర్ట్ యాదయ్య కాపలా ఉన్నట్టుగా నిలబడ్డాడు. రాబర్ట్ గభాలన రాబోయాడు. తూనిగా గుమ్మం దాటబోతున్న రాజా గుమ్మానికి చెరో చెయ్యి ఆనించి ముందుకు వెళ్ళకుండా తనని తాను నిలదొక్కుని ఆగాడు. వెంటనే ఎంత వేగంగా అక్కడి నుంచి పారిపోవాలని చూశాడో అంత వేగంగా తిరిగి వచ్చాడు. జాహ్నవి మందు తెస్తూ నిర్లిప్తతో నిండా ముఖంతో అంది. నువ్వు ఇచ్చిన స్వతంత్రం దక్కించుకోవట్లేదు. నువ్వు పారిపోవాలనుకున్నా సాగదు. నువ్వు బుద్ధిగా ఉంటే కనీసం ఈ గదిలో అయినా స్వేచ్ఛ ఉంటుంది. అటు ఇటు తిరగవచ్చు. లేకపోతే మంచాన్ని వేలుతో చూపిస్తూ అదే గతి పడుతుంది అంది. రాజా నిస్సహాయంగా చూశాడు. అతని కళ్ళలో బలవంతంగా ఆపుకుంటున్నట్టు కోపం స్పష్టంగా కనిపిస్తోంది. అతన్ని గ్రహించుకుంటూ వచ్చి అక్కడ కుర్చీలో కూర్చున్నాడు. జాహ్నవి మందు తెచ్చింది. ఏమిటది నిటారుగా అవుతూ అడిగాడు. నీ గాయాలకి మందు నిన్న రాశాను గుర్తులేదా? అవును. అతని చేతులు ఆమెకు ముందు జాపాడు. ఆమె రాస్తుంటే ఇదంతా నీకెలా చాతనైంది అన్నాడు. జాహ్నవి క్షణం సేపు ఆలోచించిన తర్వాత అంది. నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఒక డాక్టర్ ఫ్రెండ్ ఉంది. నేను ఆమె క్లినిక్లో సరదాగా పనిచేసేదాన్ని. అయితే నువ్వు నడుసు అన్నమాట అనుమానంగా అడిగాడు. కాదనంటూ తల ఊపింది. అతని కళ్ళల్లో కాస్త నిశ్చింత వచ్చింది. అమ్మయ్య, డాక్టర్ కానీ మనిషితో మాట్లాడుతుంటే ప్రాణం హాయిగా ఉంది. కాస్త గట్టిగా నోట్లోంచి మాట వస్తే చాలు ఇంజక్షన్ తెచ్చి పొడిచేస్తారు. నరకలోకల యమభట్లంతా ఈ లోకంలో డాక్టర్లుగా నర్సులుగా వచ్చారు కాబోలు. జాహ్నవి నవ్వింది. నాకు కూడా డాక్టర్లంటే భయమే సుమా. చిన్నప్పుడు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని మా పిన్ని బాబాయ్ అనుకుంటే చాలు మంచం కింద బీరువా వెనకాల దాక్కుని చచ్చినా కంటికి కనిపించేదానికి కాను. అతను కుర్చీలో వెనక్కి వాలాడు. జాహ్నవి అతని చేతులకి ఆయింట్మెంట్ రాసి ప్లాస్టర్స్ వేసింది. జాహ్నవిని తదేకంగా చూస్తున్న అతను, పిన్ని బాబాయ్య వాళ్ళెవరు అన్నాడు. మా పిన్ని బాబాయ్ అంది. నీకు అమ్మా నాన్న లేరా? లేరు. నాకు కూడా లేరు అన్నాడు. జాహ్నవి అతనికి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని అతని పాదం ఎత్తి తన తొడ మీద ఆనించుకుని మందు రాయసాగింది. అతను మందు వ్రాస్తున్న జాహ్నవిని రెప్పవాల్చకుండా చూశాడు. సన్నగా నాజుగ్గా ఉంది. కంఠం ఎంతో కోమలంగా ఉంది. ఇలా మామూలు మనిషితో మాట్లాడి ఎన్ని యుగాలైనట్టుగా ఉందో.
అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నమ్మవచ్చునా నమ్మకూడదా? అతను ఆలోచనలో పడ్డాడు. నువ్వు ఏం చేస్తుంటావు అడిగాడు. పుస్తకాలు చదువుతాను, సినిమాలు చూస్తాను, బోల్డంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాడితో కబుర్లు చెప్తాను, చుట్టాలింటికి వెళ్తాను, నాకు కాలక్షేపానికి తక్కువేం లేదు. అతను వింటూనే మళ్ళీ క్రీగంట గుమ్మం వైపు చూశాడు. అక్కడ రాబర్ట్ దెయ్యంలా కనిపించాడు. రాజా అతను చూడగానే చప్పున కళ్ళు తిప్పుకొని వెనక ఆనుకుని పడుకున్నాడు. నువ్వెవరివి? ఏదో ఒకటి అడిగినట్లుగా ఉంది స్వరం. అంటే అదే ఆ ముసలాడికి ఏమవుతామని. మేము దూర బంధువులు అవుతాం. నన్ను నీకిచ్చి పెళ్లి చెయ్యాలని అనుకున్నారు. ఇంతలో నీకు ఈ జబ్బు వచ్చింది అంది. జబ్బా? నాకా? అతను ముఖం పైకెత్తి పెద్దగా నవ్వాడు. జాహ్నవి అతను చూస్తుంది. ఆ నవ్వు కసిగా, కోపంగా ఉంది. అందులోనూ ఉన్మాదం ఉందా లేదా అని పరీక్షగా చూసింది. పెళ్లి మాట ఎత్తగానే అతని ముఖం ఎర్రపడటం జాహ్నవి గమనించింది. పర్వాలేదు, ఏమాత్రం భావోద్వేగం ఈ మనిషిలో ఉందే అనిపించింది. జాహ్నవి కిందకి వచ్చింది. శివశంకరం గారు పుస్తకం చదువుతున్నారు. ఏమ్మా, ఏమిటి అన్నారు. అంకుల్, రాజా బట్టల బీరువా తాళాలు ఎక్కడున్నాయి? ఆయన డ్రాయర్ సొరుకు లాగి తీసి ఇస్తూ ఇదిగో. ఎందుకు అన్నారు. రాజాకి డ్రెస్ మార్పించి అలా బయటికి కాసేపు తీసుకెళ్తాను. రాజానా? బయటకా? ఆయన కళ్ళు పెద్దవైనాయి. జాహ్నకి ఆయన భయం అర్థం అయింది. పర్వాలేదు అంకుల్, మీరేం భయపడకండి. నా వెంట రాబర్టు యాదయ్య వస్తారు. ఆయన తాళం చెవులు ఒకసారి దీర్ఘంగా చూశారు. ఆయన ముఖం రక్తహీనంగా ఉంది. ఆ తాళం చెవులు మళ్ళా డ్రాయర్ సొరుగులో పడేశారు. రాజాకి బట్టలే కదా కావాల్సింది. ఇప్పుడే 10 నిమిషాలు తెప్పిస్తానమ్మా. అలా 1 నిమిషం కూర్చో అన్నాడు. వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి ఒక నంబర్. జాహ్నకి ఆయన ధోరణి అంతుపట్టలేదు. చూస్తూ నిలబడిపోయింది. అవతల ఫోన్ నుంచి ఎవరు తీశారు. హలో రామ్లాల్, నేను శివశంకరం మాట్లాడుతున్నా. రాజాకి డ్రెస్సులు కావాలి. 2-3 జతలు చూసి పంపండి. ఇప్పుడే. కులాసాగానే ఉన్నాడు. అబ్బే, పెద్ద సృష్టి ఏమీ లేదు. చిన్న నలత. నేనే అనవసరంగా భయపడే హడావుడి చేశాను. ఓకే అని పెట్టేశారు. ఆశ్చర్యంగా చూస్తున్న జాహ్నవితో జాను, ఏం లేదమ్మా, వాడు మళ్ళీ రాజాగా గుర్తు తెచ్చుకునే వరకు వాడి వస్తువులు ఏమీ తాకకూడదని అనుకున్నాను అన్నాడు. పావుగంటలో ఇంటి ముందు స్కూటర్ ఆగింది. ఒక వ్యక్తి 4-5 ప్యాకెట్లు తెచ్చి శివశంకరం గారి ముందు పెట్టాడు. ఆయన వాటిని కనీసం చూడనైనా చూడకుండా జాహ్నవి వైపు తోస్తూ తీసుకెళ్ళమ్మా, రాజాకి ఇవ్వు అన్నారు. జాహ్నవి ఆ పెట్టెలు తీసుకెళ్లి బట్టలు తీసింది. దుకాణం బట్టలు ఎవరికి పంపుతున్నారో తెలుసు. అవి అత్యంత ఖరీదైనవి, అధునాతంగా ఫ్యాషన్స్గా ఉన్నాయి. ఒక దాంట్లో జీన్స్ ఎల్లో టీషర్టు, ఇంకో దాంట్లో బెల్ బాటమ్ ప్యాంటు, పింక్ కలర్ షర్టు ఉంది. మూడో దాంట్లో పైజామా, జోధ్పూర్ షర్టు ఉంది. శివశంకరం గారు వచ్చిన వ్యక్తికి డబ్బులు ఇస్తున్నారు. జాహ్నవి ఆ ప్యాకెట్లు పట్టుకొని మెట్లెక్కి పైకొచ్చింది. గదిలో కుర్చీలో 2 చేతులు చేర్చి గడ్డం కింద ఆంచుకుని ఎటో చూస్తూ సీరియస్గా ఆలోచిస్తున్న రాజా పాదాల ధ్వని, చీర రెపరెపలు విని తిరిగాడు. ఇవిగో, నీకోసం బట్టలు తెచ్చాను. వాటిలో నీకేవి బాగున్నాయో చూసుకుని వేసుకో అంది. నాకా? ఎందుకు? మనం షికారు వెళ్దాం. నాతో నిన్ను షికారులో తీసుకెళ్తాను అంది. కళ్ళు మెరిసినాయి. నిజంగానా అన్నాడు. నిజంగానే జాహ్నవి అంది. రాజా ఇంకేం మాట్లాడలేదు. ఆ పెట్టెలో చేతికి అందినవి తీసుకున్నాడు. మిగతా పెట్టెల్లో ఇంకా బాగున్నవేమో ఉన్నాయేమో చూడాలని కుతూహలం కనిపించలేదు. గబాలన వచ్చేశాడు. అతను బట్టలు మార్చుకుంటుంటే జాహ్నవి అతని వైపు వీపు పెట్టి కిటికీ దగ్గర నిలబడి బయట చూడసాగింది. నేను రెడీ అన్నాడు అతను. జాహ్నవి ఎటు తిరిగింది. 1 నిమిషం రాజాను చూసి తెల్లబోయింది. అతను నీలం రంగు జీన్స్, పసుపుపచ్చ బనీన్తో స్మార్ట్గా ఉన్నాడు. ఆ బట్టలు అతికినట్టుగా సరిపోయాయి. గడ్డం మాసి పెరిగి ఉంటే కానీ, లేకపోతే అతను ఏ ఆర్కెస్ట్రానో, ఇంజనీరో, బిజినెస్ మ్యానో, ఎగ్జిక్యూటివో అన్నట్టుగా ఉన్నాడు. జాహ్నవి అతనికి దువ్వెన ఇచ్చి తల దూవుకోమంది. బాత్రూంలో వాష్ బేసిన్ దగ్గర ఉన్న అద్దంలో చూసుకుని దూవుకున్నాడు. అతను చేయి క్రాఫ్ దూవుతుంటే కళ్ళు చురుగ్గా ఆ బాత్రూం గోడల్ని నిశితంగా పరిశీలించాయి. పైన వెంటిలేటర్ ఉంది. గ్లాస్ అద్దం అడ్డంగా ఒకే ఒక ఇనుప కడ్డీ ఉంది. అతను యువతలకొచ్చాడు. ఇద్దరు గది బయటకొచ్చారు. అతను గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. ఎన్నో రోజుల తర్వాత అతను తనంతట తాను నడుస్తున్నాడు. వాళ్ళిద్దరు మెట్లు దిగుతుంటే ముందు రాబర్ట్, వెనుక యాదయ్య రాసాగారు. వర్మగారి దగ్గరికి నేను రేపు స్వయంగా వస్తున్నానని చెప్పండి
అని ఎవరితో మాట్లాడుతున్న శివశంకరం గారు హఠాత్తుగా ఆగిపోయారు. ఆయన జాహ్నవితో కలిసి మెట్లు దిగి వస్తున్న రాజాని చూశాడు. రాజా నీటుగా తల దువ్వుకున్నాడు. మంచి బట్టలు వేసుకున్నాడు. ఆయన ఒక్క క్షణం చేస్తున్న పని మర్చిపోయినట్టుగా అలాగే నిలబడిపోయారు. జాహ్నవి నవ్వుముఖంతో అంది, అంకుల్ అలా షికారు వెళ్ళి వస్తాం. ఆయన ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూశారు. అలాగేనమ్మా, వెళ్ళి రండి. డ్రాయర్ తీసి కారు తాళాలు ఇవ్వబోయి అంతలోనే ఆగి మళ్ళీ జేబులోంచి వేరే తాళాలు తీసి యాదయ్య చేతికిచ్చి, యాదయ్య కారు తీయి అన్నాడు. యాదయ్య తాళాలు అందుకుని వెళ్ళి గ్యారేజ్లో నల్లటి అంబాసిడర్ కారు తీసుకుని వచ్చి పోర్టికోలో నిలబెట్టాడు. యాదయ్య కారు తెచ్చి ఈ 5 నిమిషాల సేపు రాజా గుప్పెట్లు బిగించి బిగబట్టిన పెదవులతో ఎటో చూస్తూ నిలబడ్డాడు. శివశంకరం గారు మాత్రం రాజానే చూస్తున్నాడు. వస్తాం అంకుల్. జాహ్ని బయటికి నడిచింది. రాజా జాహ్ని వెంటే బయటికి నడిచాడు. యాదయ్య, నువ్వు రాబర్ట్ వెనక్కి ఎక్కండి అంటూ స్టీరింగ్ వైపు డోర్ తీసుకుని జాహ్ని కారు ఎక్కి స్టీరింగ్ దగ్గర కూర్చుంది. రాజా కారు ఎక్కి డోర్ వేశాడు. జాహ్నవి జాగ్రత్తగా పరీక్షించింది. కారు డోర్ వేయటం ఎలాంటి తడబాటు చేతకానితనం లేదు. ఆ కూర్చోవటం, ఆ డోర్ వేయటం ఎంతో అలవాటైన దానిలా ఉంది. కారు బయలుదేరింది. కారు వెడుతుంటే శివశంకరం గారు అటే చూస్తూ నిలబడ్డారు. కారు గేట్ దాటి వస్తుంటే రాజా గుండెల నిండా గాలి పీల్చుకున్నట్టుగా అతి దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. ఎన్నో యుగాలు ఖైదు జీవితం గడిపి మళ్ళీ స్వేచ్ఛ పొంది మొదటిసారిగా వీధుల్లో నడుస్తూ మనసా వాచా స్వతంత్రం అనుభవిస్తున్న మనిషిలా ఉన్నాడతను. జాహ్నవి ఆ జనసమ్మర్దం గల వీధుల గుండా కారు డ్రైవ్ చేస్తోంది. రాజా ఎడమ చెయ్యి హ్యాండిల్ పట్టుకుని దాన్ని అటు ఇటు లాగసాగింది. ఇది గ్రీగంట కనిపెట్టిన జాహ్నవి, చూడు, నువ్వు పారిపోవాలనుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. నువ్వు కారు దిగే లోపల యాదయ్య, రాబర్ట్ నేను పట్టుకుంటాను. ఒకవేళ నువ్వు వారిని తప్పించుకుని పారిపోయినా అంకుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో పలుకుబడి ఉంది. ఆయన రిపోర్ట్ ఇస్తే నువ్వు ఈ నేల మీద ఏ మారుమూల దాక్కున్నా పట్టుకొని లాక్కొస్తారు. అనవసర ప్రయత్నాలు మానితే ఈ స్వతంత్రం అయినా దక్కుతుంది. అతను క్షణంసేపు తర్వాత జాహ్నవి మాటలు అర్థం బాగా తల ఎక్కిన వాళ్ళలాగా హ్యాండిల్ వదిలేశాడు. అతని చేతులు గుప్పెళ్ళగా మారినాయి. నిటారుగా కూర్చున్నాడు. రిలాక్స్ యంగ్ మ్యాన్ అంది. అతను జాహ్నవిని తన్నే గమనిస్తుని తెలియగానే సరిగా కూర్చున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగింది. అతనికి ఏదైనా గుర్తు వస్తుందో లేదా అనుమానంతో. నీకు ఇంత బాగా కారు డ్రైవింగ్ ఎలా వచ్చు అని అడిగాను. వచ్చు అంతే, నీ మాట చెప్పు. ఇలా బయట తిరుగుతుంటే ఎలా ఉంది అని అడిగింది. చాలా హాయిగా ఉంది. మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళాలా అనిపిస్తోంది. నరకం అని ఎందుకు అనుకుంటావు? పిచ్చివాళ్ల మధ్యన ఉండటం నరకం కాదా అన్నాడు. నీకు తెలిసిన మంచివాళ్ళు ఎవరున్నారో చెప్పు. తెలిసిన వాళ్ళ? ఏది గుర్తు రానట్టు నుదురు చెట్లిస్తూ, ఎవరు గుర్తు రావటం లేదు. జాహ్నవి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకుంది. ఇంతకు ముందు జరిగింది ఏమీ గుర్తులేదా? మళ్ళీ అడిగింది. ఎందుకు లేదు? ఏముంది చెప్పు. నువ్వెక్కడ ఉండేవాడివి? మెడ్రాసులో. మెడ్రాసులోనా? ఏ పేటలో? కచేరీ రోడ్లో. ఎవరింట్లో? పన్నాలాల్ ఇంట్లో. జాహ్నవి ఇది కూడా పాయింట్ బాగా గుర్తుపెట్టుకుంది. అక్కడ ఏం చేసేవాడివి? ఒకటేమిటి, అన్ని పనులు చేసేవాడిని. కూరలు తెచ్చిపెట్టేవాడిని, ఆవిడతో గుడికి వెళ్ళేవాడిని, ఆయనతో షికారుకు వెళ్ళేవాడిని, పాలు తెచ్చేవాడిని. వరుసగా చెప్తున్న అతను హఠాత్తుగా ముందుకు పోయి గబాల్న జాహ్నవి నడుపుతున్న స్టీరింగ్ పట్టుకుని అతి వేగంగా ఎడమ పక్కకు తిప్పేశాడు. జాహ్నవి కారుని బలంగా సడన్ బ్రేక్తో వేసి ఆపేసింది. కారు పేవ్మెంట్ దగ్గర వచ్చి ఒక ముసలంకి ఢీ కొట్టపోయి రవంతలో ఆగిపోయింది. కారు ఆగేసరికి వెనుక సీట్లో ఉన్న రాబర్ట్ ముందుకు వంగి 2 చేతులు ముందుకు చాచి ముందు సీట్లో ఉన్న రాజా మెడ భుజాల దగ్గర కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. యాదయ్య గబాల్న డోర్ తెరిచి దిగేసి రాజా డోరు వైపు వచ్చి రెడీగా నిలబడ్డాడు. సడన్ బ్రేక్ వేయటం వల్ల జాహ్నవి ముందుకు పడింది. జాహ్నవి లేచేసరికి ఇదంతా జరిగిపోయింది. కారుకి అడ్డంగా వచ్చి కాస్తలో ప్రమాదం తప్పిపోయిన స్కూటర్ మీద వ్యక్తి సడన్ బ్రేక్ పట్టడంతో పక్కకు పడబోయి నిలదొక్కుని వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ, కబుర్లు చెప్పుకోవాలంటే పడక గదులు లేవా? రోడ్డు మీద వెళుతూ మా ప్రాణాలు తీయాలా? ఈ రోజు చచ్చి ఉండేవాణ్ణి అని అరిచి వెళ్ళిపోయాడు. అప్పుడు గాని జాహ్నవికి, రాబర్ట్, యాదయ్యకి అర్థం కాలేదు. రాజా స్టీరింగ్ అలా సడన్గా తిప్పకపోయినట్లయితే స్కూటర్ సరాసరి కారులోకి దూసుకొచ్చేది. రాజా రెప్పపాటులో చక్రం పక్కకు తిప్పి ఘోరంగా జరగబోయే ప్రమాదాన్ని తప్పించాడు. ఇది అర్థం అవగానే రాజా భుజాల మీద ఇనుప చువ్వల్లా బిగుసుకుని ఉన్న రాబర్ట్ చేతులు మెల్లిగా సడలినాయి. యాదయ్య అబ్బా, ఎంత ప్రమాదం తప్పింది అన్నాడు కంగారుగా. రాబర్ట్ రాజా భుజాల మీద నుంచి చేతులు తీసేసి వెనక్కి జరిగి సరిగ్గా కూర్చున్నాడు. జాహ్నవి విచిత్రంగా ఇంకా స్టీరింగ్ని గట్టిగా పట్టుకుని ఉన్న రాజా చేతిని చూసింది. ఆ చేతి వేళ్ళు పొడుగ్గా, వేళ్ల మీద సన్నటి జుట్టతో కనిపిస్తున్న మగసిరి నిండిన అందంతో ఉన్నాయి.
జాహ్నవి ఆ చేతిని చూస్తుండటం గమనించిన రాజా స్టీరింగ్ వదిలేసి వెనక్కి ఆనుకుని కూర్చున్నాడు. అతను ఆ స్టీరింగ్ పక్కకు తిప్పటంలో కూడా ఆ పేవ్మెంట్ దగ్గర నిలిచిన ముసలమ్మకి కారు కొట్టుకోకుండా తిప్పాడు. ఇది చాలా అసాధారణమైన నేర్పు. రాజా కారు డ్రైవ్ చేస్తాడని శివశంకరం గారు చెప్పారు. అంటే రాజా ఈ కారు డ్రైవింగ్ మర్చిపోలేదన్నమాట. ఇది విశేషమే. యాదయ్య వచ్చి కూర్చున్నాడు. జాహ్నవి కారు స్టార్ట్ చేసింది డ్రైవింగ్ చేస్తూ. అయితే నీకు బాగా డ్రైవింగ్ వచ్చన్నమాట అంది. నాకా డ్రైవింగా? అతని చేతి వేళ్ళు చూసుకుంటూ. అసలు అదేగా నాకు అన్నం పెట్టేది అన్నాడు. అంటే చకితురాలు అయినట్టుగా అతని వైపు చూసి మళ్ళీ వేగంగా రోడ్డు వైపు చూస్తూ అంది. నేను నా 10వ ఏట కారు తుడవటం నేర్చుకున్నాను. 13వ సంవత్సరం వచ్చేసరికి డ్రైవింగ్ వచ్చేసింది. ఎక్కడా? ఎవరి దగ్గర? ఆతృతగా అడిగింది. ఎక్కడా? అతను ఆలోచించాడు. అవును, ఎక్కడ నేర్చుకున్నాను? వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుంటూ పిచ్ గుర్తు రావటం లేదు. జాహ్నవి నిట్టూర్చింది. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అతను కొన్ని విషయాలు చెప్తున్నాడు. వాటి ఆలోచనలో మళ్ళీ అంతలో పుట్టకుండా తెగిపోయి అతను చెప్పలేకపోతున్నాడు. జాహ్నవి కారు డ్రైవ్ చేస్తాను. ట్యాంక్ బండ్ రాగానే ఇదిగో హిమాయత్ సాగర్ అంది. అతను నవ్వాడు. ఈ ఊరికి మీరు కొత్త? అంటే లేకపోతే ట్యాంక్ బండి హిమాయత్ సాగర్ అంటారేమిటి? పర్వాలేదు, అతను ఊరిని గుర్తుపడుతున్నాడు. సెక్రటరీ ముందుకు వెళుతూ చేయి పట్టి చూపిస్తూ అదిగో అసెంబ్లీ ఉంది. బాగానే ఉంది. ఈ ఊరు తెలియని కొత్త వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఊరు చూపించమంటే వారి గతి అదో గతి. సెక్రటరీని అసెంబ్లీని ట్యాంక్ బండి హిమాయత్ సాగర్ అని చెప్తున్నారే అన్నాడు. ఇంతలో పెట్రోల్ బంక్ వచ్చింది. జాహ్నవి ఉయర్ మీటర్ చూసి రాబర్ట్ పెట్రోల్ పోయించుకుందామా అని. రాముడు సరేనమ్మా అన్నాడు. కారు పెట్రోల్ బంక్ లోపలికి వచ్చింది. యాదయ్య కారు ఆగని యథాలాపంగా వచ్చినట్టుగా దిగి రాజా కూర్చున్న వైపు డోరు వేసి చేయి వేసి నిలబడ్డాడు. వీళ్ళిద్దరూ అతనికి ఇల్లు ఆరు బయట తేడా లేనట్లు చేస్తున్నారు. అతను బందీభావం ముఖా ఫీల్ అవ్వకూడదు. క్రమంగా స్వేచ్ఛనిచ్చి ఏం చేస్తాడో జాగ్రత్తగా పరిశీలించాలి. జాహ్నవి రాజాను చూస్తూ 1 నిమిషం దిగుదామా అంది. అతను తల ఊపాడు. జాహ్నవి దిగింది. యాదయ్య కారు రాజాకి డోర్ తెరిచాడు. రాబర్ట్ కూడా అక్కడికి వచ్చాడు. రాజా ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని పెదవులు బిగించి నిలబడి ఆకాశం వైపు, చెట్ల వైపు, దూరంగా వెడుతున్న బస్సుల వైపు చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చి తెల్లటి ఫియట్ కార్ ఒకటి వచ్చి ఆగింది. అందులో అత్యంత అధునాతనమైన బట్టలు ధరించి మెడలో ఛాతీ దగ్గర షర్టు బట్టలు వదిలి అక్కడ బంగారపు గొలుసు మెరుస్తుండగా ముంజేతి గొలుసు వేళ్లకి పెద్ద ఎర్రరాయి ఉంగరం మెరుస్తున్న అతను కారు ఆపి విలాసంగా స్టీరింగ్ మీద చెయ్యి వేసి పెట్రోల్ కోసం వేచి చూస్తున్నాడు. ముందు వ్యాన్ పెట్రోల్ పోయించుకోవడంతో ఈ 2 కార్లు ఆగాల్సి వచ్చింది. స్టీరింగ్ మీద చేతి వేళ్లు తాటేస్తూ విలాసంగా కూర్చున్న అతను రాజాను చూడంగానే అపరిమితమైన ఆనందంతో గబాలన డోర్ తెరుచుకుని ఉరికినట్టుగా పరిగెత్తుకున్నట్టుగా వస్తే ఏయ్ రాజా అంటూ వచ్చి రాజాని గాఢంగా కౌగిలించుకున్నాడు. రాజా అకస్మాత్తుగా మీదపడి వచ్చిన అతని కంపనంగా చూసి ఒక నెట్టాడు చూసేవాళ్ళకి. అతని శరీరంలో ఎక్కువగా కదిలించేటట్టు లేకుండా సునాయాసంగా చేతిలో నెట్టినట్టుగా ఉంది. కానీ ఎదుటి వ్యక్తి మాత్రం చాలా బలంగా తోసినట్టుగా ఎదుటి వ్యక్తి మాత్రం చాలా బలంగా తోసినట్టు అవతల ఎక్కి పెట్రోల్ చూపించే మిషన్ మీద వెళ్ళి పడ్డాడు. అతను తల అదిరిపోయినట్టు, 1 నిమిషం విముఢుడైనట్టు నివ్వెరపై కళ్ళు పెద్దవి చేసి చూశాడు. రాజా అతని కంపరంగా చూశాడు. అవతల వ్యక్తి తనను తాను నిలువరించుకుంటూ లేచి వచ్చాడు. రాబర్ట్ అతని దగ్గరగా వచ్చి రహస్యంగా, అశోక్ బాబు, మీకు తెలియదేమో, రాజాబాబుకి ఒంట్లో బాగాలేదు. అందరితోనూ ఇట్లాగే చేస్తున్నాడు. మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టడం లేదు. అశోక్ బట్టలు దులుపుకుంటూ, వాడికి ఆ పిచ్చి ఇంకా నయం కాలేదన్నమాట. అలా కారు దగ్గర నిలబడితే తగ్గిపోతుంది అనుకున్నాను అంటూ అతను మళ్ళా ఆప్యాయంగా చూస్తూ రాజా వైపు ఒక్కొక్క అడుగు వేస్తున్నంత నెమ్మదిగా వచ్చాడు. రాజా అతను దగ్గర రావటం చూడగానే పిడికిలి బిగించాడు. దవడ ఎముక కోపం ఆపుకున్నట్టుగా కదిలింది. ఇది చూడగానే అశోక్ 2 చేతులు జోడించి దండం పెడుతూ, సారీ బాబా, వెరీ వెరీ సారీ. నేనేం నిన్ను పట్టుకోలేం, ఫ్రెండుని కదా. నీకు ఈ సుస్థి వచ్చిందని తెలిసి పిచ్చెక్కిపోయానంటే నమ్ము. మీ ఇంటికి వద్దామంటే మీ నాన్న పులిలా మింగేస్తాడేమో భయం. గొంతు మార్చి ఫోన్ చేసినా మీ నౌకర్లు గొంతు గుర్తుపట్టి అసలు బదులే చెప్పేవాళ్ళు కాదు. ఏమిట్రా అలా చూస్తున్నావు, నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ ఫ్రెండ్ని అశోక్ని అన్నాడు. ఆ అనటం చాలా భావోద్రేకంతో ఉంది. జాహ్నవి రాజాని, అశోక్ని ఇద్దరిని పరీక్షగా చూసింది. రాజా అశోక్ని అంత ప్రేమగా ఆదరంగా మాట్లాడుతుంటే ముఖం తిప్పుకున్నాడు. సమాధానం ఇవ్వలేదు. సరిగా చిరాగ్గా చూసి ముఖం తిప్పుకున్నాడు.
జాహ్నవి అశోకుని పలకరించింది. హలో. అశోక్ అప్పుడు గాని జాహ్నవి సరిగ్గా చూడలేదు. హలో అన్నాడు ముక్తసరిగా. నా పేరు జాహ్నవి. మీరు పేరు అశోక. ఎక్కడుంటారు? బంజారా హిల్స్లో. మీ అడ్రస్ చెప్తారా? ఓ ఎస్. అతను వెంటనే జేబులో తీసి కార్డు ఇచ్చాడు. థ్యాంక్ యూ అంది జాహ్నవి. మీరు రాజా బాగా ఫ్రెండ్సా అంది. ఫ్రెండ్సా? అతను నవ్వాడు. ఒకే ప్రాణం అంత ప్రేమగా మెలిగేవాళ్ళం. అశోక్ రాజాని ఇంకా అలాగే చూస్తూ ఏమైంది వీడికి? అసలు ఇదేం వ్యాధి? డాక్టర్లు ఇంకేం వ్యాధి అని నిర్ణయించలేదు. ఈరోజు నా జీవితంలో అతి విచిత్రమైన సంఘటనలు చూశాను. ఏమిటవి? ఒకటి, రాజా నన్ను గుర్తుపట్టుకోలేకపోవటం. రెండోది, రాజా ఆడపిల్లతో కలిసి తిరగటం. రెండోది అంత విచిత్రమైందంటారా? అవును. రాజాకి తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడగండి. అతను ఆడపిల్ల గాలి కూడా భరించలేడు. జాహ్నవి కొత్త విషయం ఉన్నట్టుగా గమనించింది. వస్తాను. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తాను. రాజాని ఆర్తిగా చూసి ప్రాణప్రదమైన వ్యక్తిని వదిలినట్టుగా వెళ్ళాడు. అతను కారు పిట్టలా దూసుకుపోయింది. రాబర్ట్ పెట్రోల్కి డబ్బులు చెల్లించి వచ్చాడు. కారులో ఎక్కిన తర్వాత డ్రైవ్ చేస్తూ అంది. అశోక్ ఎవరు మీకు జ్ఞాపకం రావటం లేదా? జ్ఞాపకం రావటం అసలు వాడెవడో నాకు తెలిస్తే కదా అన్నాడు. జాహ్నవి మాట్లాడలేదు. జాహ్నవి ఒకటి బాగా గమనించింది. అతనికి ఈ పూట గుర్తుంది. కానీ ఇక్కడ తనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏమాత్రం గుర్తులేదు. ఇదెక్కడి చిత్రం అనుకోసాగింది. శివశంకరం గారు ఒకరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. మోచేతులు టేబుల్ మీద పెట్టి చేతుల్లో ముఖం దించుకున్న ఆయన ఎదురుగా కుర్చీ లాగిన చప్పుడు అవడంతో మెల్లిగా తలెత్తాడు. వెంటనే ఆయన కళ్ళలో చెంగున ఆనందం వచ్చింది. ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్న వ్యక్తి రాజా. ఈ మధ్య ఇవాటి నుంచి ఈ కుర్చీ ఖాళీగా ఉంది. ఇన్నాళ్ల నుంచి ఆ కుర్చీ ఖాళీగా ఉంది. ఆయన గుండెలు పిండేస్తోంది. ఇప్పుడు అలా రాజాను చూడగానే ఆయన మనసు ఆనంద తరంగాలు ఉబికినట్టుగా వచ్చినట్టుగా అయింది. అంకుల్ ఏమిటలా కూర్చున్నారు అంది జాహ్నవి తను కూడా కుర్చీ లాక్కొని కూర్చుంటూ. ఏం లేదమ్మా, ఏం లేదు అన్నారు ఆయన. రాజా ఆయన వైపు చూడలేదు. టేబుల్ గుడ్డని పరీక్ష చేస్తున్నట్టుగా చూస్తున్నాడు. చూసారా, రాజా డిన్నర్ కూడా వచ్చాడు అంది జాహ్నవి గర్వంగా. నిన్ను దేవుడు చల్లగా చూడాలి తల్లి అన్నారాయన. వాసు వచ్చి వడ్డించమంటారా సార్? వడ్డించు. వాసు చకచక ప్లేట్లు పెట్టి వడ్డించసాగాడు. జాహ్నవి తను రాజా తీసుకుని ఇంట్లోంచి బయలుదేరినప్పటి నుంచి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. శివశంకరం గారు అశోక్ పేరు చెప్పగానే మండిపడ్డాడు. వాడా? ఆ దొంగ రాస్కెల్ కనిపించాడా? వాడితో నువ్వెందుకు మాట్లాడావమ్మా అన్నారు. నాకేం తెలుస్తుంది అంకుల్, అతను రాజా ఫ్రెండ్ అని చెప్పుకున్నాడు. వాడు పుండాకోరు, తగులుబాజీ. వాడిని చూస్తే పీక పిసికి చంపేంత అనిపిస్తుంది. అశోక్ పేరు చెప్తే ఆయన ఎందుకంత కాలం రుద్రుడు అవుతున్నాడో అర్థం కాలేదు. రాజాకి అతను ఎలాంటి స్నేహితుడు అని అడిగింది. ఎలాంటి స్నేహితుడు అని చెప్పను. ఈ రోజుల్లో స్నేహాలకి నిర్వచనం చెప్పగలమా? రాజాని చీడపురుగులా పట్టుకుంటాడు. రాజా అతనితో స్నేహంతో ఏమైనా మారాడా అంకుల్? ఆయన హఠాత్తుగా రాజా వైపు చూశాడు. ఆయన కళ్ళు కూచించుకుపోయి మళ్ళీ మామూలుగా అయినాయి. వద్దులే అమ్మా, ఆ సంగతులని ఇప్పుడెందుకు అన్నాడు తక్కువ స్వరంతో. రాజా ఈ సంభాషణ తనకేమి పట్టనట్టుగా ఎవరి విషయం వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా తన భోజనం తాను కానిస్తున్నాడు. జాహ్నవి అటు రాజాకి ఇటు శివశంకరం గారికి ఇద్దరికీ వడ్డిస్తోంది. భోజనాలు అయినాయి. జాహ్నవి రాజాతో కలిసి పైకి వచ్చింది. అతను గదిలో వదిలేస్తూ గుడ్ నైట్. నేను రేపు సాయంత్రం వస్తాను. అప్పటి వరకు నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా బుద్ధిమంతుల్లా గదిలో ఉండేవు. నేను ఇక ఈ మంచాన్ని కట్టివేయరు. నీకు ఇచ్చిన స్వాతంత్రం దక్కించి ఉంటామనుకుంటా. అప్పుడు మా అందరిలా నువ్వు స్వేచ్ఛగా తిరగవచ్చు అంది. జాహ్నవి తలుపు బయటకు వేసి కిందకొచ్చింది. అప్పటికే రంగనాథం గారు 2 సార్లు ఫోన్ చేశారని శివశంకరం గారు చెప్పారు. మా కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావమ్మా అన్నారాయన ఆర్ద్రతగా. పర్వాలేదు అంకుల్, రాజాకి అసలు ఇలా ఎందుకు అయిందో తెలుసుకుంటే చాలు. అంకుల్, అతనికి ఈ ఊరు గుర్తుంది, స్థలాలు గుర్తున్నాయి, మనుషులు గుర్తులేరు. ఇది విచిత్రంగా లేదు అంది. చాలా విచిత్రంగా ఉంది. రాజాకి ఏదో అయ్యింది. అది ఏమిటో అంతుపట్టడం లేదు అంకుల్ అంది ఆలోచనగా. అంత నా దురదృష్టం తల్లి అన్నారాయన. అసలు ఏమైందో తెలుసుకోవాలి. రాజా విషయం చాలా విచిత్రంగా ఉంది. అతను ప్రవర్తన మామూలు మనిషిలా ఉంది. ఈ మర్చిపోవటం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో అంతుపట్టకుండా ఉంది. నేను నేను దీన్ని తెలుసుకోగలిగితే జాహ్నవి కళ్ళు కాంతితో భాషించాయి. ఇది మెడికల్ హిస్టరీలోనే ఒక అపురూపమైన కేసుగా రూపొందుతుందేమో. నిజంగా అలా అయిందనుకోండి, నా శ్రమకి ఫలితం తగ్గినట్టే. ఆయన నిజమేనట్టు తల ఊపారు. అంకుల్, రాజాని మీరు బంధించకండి. వదిలేసి స్వతంత్రం ఇస్తే అతను ఎక్కడికి వెళ్తాడో, ఏం చేస్తాడో చూద్దాం. అది ఆధారంగా మనకి కొత్త విషయం అయినా దొరకవచ్చు. అలాగేనమ్మా. థ్యాంక్స్ అంకుల్, నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు. అదేమిటమ్మా, నువ్వు డాక్టర్వి. నీ మీద కాకపోతే ఇంకెవరి మీద నమ్మకం ఉంచగలుగుతాను? పెడతాను అంకుల్. మీరు నిశ్చింతగా ఉండండి. బాగా రెస్ట్ తీసుకోండి. కళ్ళ కింద చూడండి ఎలా నల్లగా ఉందో.
నాకు ఒకటే నిశ్చిత తల్లి, ఆ భగవంతుడి ఒడిలో చేరిన తర్వాతే. అంత మాట అనకండి, రాజాకి నయమవుతుంది అని నేను చెప్తున్నానుగా. నన్ను బ్రతికిస్తుంది ఆశ అది. జాహ్నవి వెళ్ళటానికి లేవబోయి ఆగింది. అంకుల్, అశోక్ మంచివాడు కాదని చెప్పాడు. ఎలా మంచివాడో కాదో చెప్పరా? ఏముందమ్మా, డబ్బు గల వాళ్ళకి లేని వాళ్ళకి ఆ స్నేహం ఉందనుకో, ఏమవుతుంది? జాహ్నవి ఆశ్చర్యంగా అడిగాడు. అశోక్ లేనివాడా? అతని బట్టలు, ఆ కారు అదంతా ఒక పటాపటోపం. డబ్బు ఉంది, వాళ్ళ అన్నయ్యకి వ్యాపారం ఉందనుకో, అదంతా అప్పుల బెడద, అప్పులు తక్కడ. ఇక్కడ ఎవరు కనిపించినా అతను మంచిగా ఎంతో ప్రేమగా ప్రవర్తించి వలలో వేసుకొని వారి అవసరాలకి వాడుకుంటాడు. ఆయన కాస్త ఆగి అన్నాడు. రాజు నాకు తెలియకుండా వాడికి చాలా డబ్బు ఇచ్చాడు. ఇన్నాళ్ళు దాయాదులు రాజా మీదికి రాకుండా జాగ్రత్త పడటంతో నా జీవితం వేదంతో గడిచిపోయింది. ఇప్పుడు రాజాని వాడి ఫ్రెండ్స్ని బారి నుండి రక్షించటం ధ్యేయమైంది. నా బ్రతుకంతా ఇలా యుద్ధంతోనే అంతమైపోతుంది అనుకో. జాహ్నకి అర్థమైంది. రాజా ఫ్రెండ్స్ని తన వైపు లాగుతున్నారన్నమాట. అలాంటప్పుడు అశోక్ పట్ల ఆయన మండిపడడంతో వింతేమీ లేదు. ఈ డబ్బు గల తల్లిదండ్రులు పిల్లల గురించి పడే బాధలు సైక్రాటిస్టుగా జాహ్నకి బాగానే తెలుసు. ప్రాక్టీసులు తరిచి చూస్తే ఎక్కువ కేసులు ఇవే. వస్తాను అంకుల్, గుడ్ నైట్ అంది లేస్తూ. గుడ్ నైట్ అన్నారాయన. జాహ్ని ఇంటికి వస్తూ ఆలోచించసాగింది. అంటే రాజా అశోక్తో స్నేహంగా ఉండటం శివశంకరం గారికి ఏమాత్రం ఇష్టం లేదన్నమాట. అసలు గొడవ ఇక్కడే మొదలు కాలేదు కదా. ఏమో మరి. అసలు ముందు రాజా స్నేహం ఎంతవరకో తెలుసుకోవాలి. జాహ్నవి కారు డ్రైవ్ చేస్తూనే అశోక్ ఇచ్చిన కార్డు చూసి బంజారా హిల్స్ 2వ నెంబర్ రోడ్లో ఉంది. ఇంటికి పెట్టిన పేరు స్వప్నమాలిక. గమ్మత్తుగా ఉంది. జాహ్నవి ఇంటికి వచ్చేసరికి రంగనాథం గారు వరమ్మ కూర్చుని అరుణతో కబుర్లు చెప్తున్నాడు. అరుణ్ జాహ్నవిని చూడగా 2 చేతులు చాస్తూ, ఓహ్, ఒంటి కాళ్ళ మీద తపస్సు చేస్తే ఆ వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి అయినా దిగి వస్తుందేమో కానీ నీ దర్శనం మాత్రం అయ్యేటట్లేదు. సారీ అరుణ్ అంది జాహ్నవి. అసలు ఏమైందంటే చెప్పబోయిన అరుణ్ 2 చేతులు అడ్డంగా పెట్టి వారిస్తూ, బస్ వివరాలు నాకు తెలుసు. పేషెంట్స్ ఉన్నారు. ఆ శివశంకరం గారి అబ్బాయి రాజా కేసు ఒకటి నీ మనసుని తొలిచేస్తుంది. అదేమిటో కనుక్కోవాలని నీకు ఆరాటంగా ఉంది. అది కనుక్కుంటే మెడికల్ హిస్టరీలో నీ పేరు సువర్ణాక్షరాలతో అందంగా వ్రాయబడుతుంది. జాహ్నవి అతని మాటలకు అంటున్న తిరిగి నవ్వింది. ఓకే, అదేగా తమరు చెప్పబోయే సమాధానం. చూడు జాహ్నవి, ఈ అరుణ్ నీ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాడు. అక్కడ ఏం జరిగేది నాకు బాగా తెలుసు. నిజంగా అంది ఆశ్చర్యం నటిస్తూ. నిజంగానే. అతను టైం చూసుకుంటూ త్వరగా రెడీ అవ్వాలి, ఇంకా 10 నిమిషాలే టైం ఉంది అన్నాడు. ఇప్పుడా? ఎక్కడికి? మర్చిపోయావా ఏమిటి? పొద్దుటే నేను ఫోన్ చేసి చెప్పానుగా, ఈరోజు రాత్రి సెకండ్ షో సినిమాకి టికెట్స్ రిజర్వ్ చేయించాను. లవ్ బగ్ బ్యూటిఫుల్ పిక్చర్. జాహ్నవి ముఖంలో ఆ మాట వినగానే ఎక్కడలేని నీరసం వచ్చింది. ఇప్పుడా సినిమాకా అంది. అబ్బా, కాలు కదిపే శక్తి కూడా లేనట్టు నిద్ర వచ్చేస్తోంది. కానీ అరుణ్ అరుణ్కి చెప్పటం ఎలా? ఏమిటలా ముఖం పెట్టావు? అది కాదు అరుణ్, ఇంకోసారి చూడవచ్చుగా సినిమా, చాలా అలసటగా ఉంది. అరుణ్ సోఫా నుంచి లేచాడు. మొన్న గోపాల్ పెళ్ళికి వెళ్దాం అంటే వీలు కాదన్నాం. నిన్న రామ పుట్టినరోజు డిన్నర్ అంటే కుదరదన్నాం. నేను చూస్తూనే ఉన్నానుగా, నీకు మిగతా అందరితో మాట్లాడడానికి ఎంతో ఓపిక, ఉత్సాహం ఉంటాయి. నా దగ్గరికి వచ్చేసరికి విసుగు వచ్చేస్తుంది. అవునా? మరి నేను నీతో కలిసి ఉండాలంటే అప్పుడు అంటే ఎప్పుడు కుదురుతుంది? ఓ అరుణ్, నో డిస్కషన్స్ ప్లీజ్. అతను ఆగాడు. రంగనాథం గారు వరమ్మ గారు ఉన్న సంగతి కూడా మర్చిపోయినట్టు జాహ్నవి దగ్గరికి వచ్చాడు. నేను నేను నీతో గడపాలంటే నేను కూడా పిచ్చివాడిని అవ్వాలి అంతేనా? అప్పుడు కనీసం డాక్టర్ గారైనా నా దగ్గరికి ఉంటావు అంతేనా? అవునా? అరుణ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అన్నట్టుగా చూసింది. ఓకే బాబా, బాగా అర్థం చేసుకుంటాను, సహనం పడతాను. ఇక ముందు నుంచి నేనెప్పుడు ప్రోగ్రామ్స్ వెయ్యను. నువ్వే చెప్పు, నువ్వు చెప్పిన టైంకి నేనే వస్తాను, సరేనా? ఇప్పుడు ఏమీ ఇబ్బంది ఉండదుగా? అప్పుడు ఏమీ ఇబ్బంది ఉండదుగా? జాహ్నవి కళ్ళలో సంతోషం వచ్చింది. తప్పకుండా అరుణ్. ఎప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు? లేక నేనే చేయనా? నేనే చేస్తాను. షూర్? షూర్. అరుణ్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. భోజనం వడ్డిస్తాను లేవండి అంది వరమ్మగారు. నేను శుభశంకరం గారి ఇంట్లో తిని వచ్చాను పిన్ని అంది జాహ్నవి. తిని వచ్చావా? అరుణ్ వచ్చాడండి, మేము నీకోసం ఎదురు చూస్తున్నామని ఫోన్ చేశాను కదా అంది వరమ్మగారు. ఆయన చెప్పలేదు పిన్ని, ఫోన్ చేశారని మాత్రమే చెప్పారు అంతే అంది జాహ్నవి. అయ్యో, ఇక్కడ వీళ్ళు తన కోసం ఎదురు చూస్తున్నారా? తను భోజనం చేసేసింది. జాహ్నవికి సిగ్గు అనిపించింది. తన మూలంగా ఎవరికి ఏ బాధ కలిగినా జాహ్నవికి చాలా బాధ, సిగ్గు కలుగుతాయి. సరే నేను వెళ్ళిపోతాను. అరుణ్ లేచాడు. అరుణ్
అదేమిటి కలిసి భోజనం చేద్దాం కదా ఇంతసేపు కూర్చుని కూర్చో తిని వెళ్ళు అని రంగనాథం గారు బతిమలారు. వద్దండి. నేను కేవలం భోజనం కోసం మీ ఇంటికి రాలేదు. జానుతో కలిసి సరదాగా భోజనం చెయ్యాలని వచ్చాను. నేను వెడతాను అతను వెళ్ళబోయాడు. అరుణ్ ప్లీజ్ రా కూర్చో. నువ్వు అలా వెళ్ళవద్దు. రంగనాథం గారు వచ్చి అరుణ్ని చేపట్టి లాక్కెళ్ళాడు. వద్దులేండి. నేను ఇంకా కూర్చుంటే ఎట్లా? మీ అమ్మాయి అసలే అలసిపోయి వచ్చింది. విశ్రాంతి తీసుకోవాలిగా. నేను ఉంటే ఇంకా ఆలస్యం అవుతుంది. నేనేమి ప్రొఫెషనల్కి ఉపయోగపడిన వాడిని కాదు కదా. నా వల్ల మెడికల్ హిస్టరీలో తన పేరు సువర్ణాక్షరాలతో వ్రాయబడదు కదా. అతని వ్యంగ్యంగానికి జాహ్నకి కోపం వచ్చింది. అరుణ్ వాళ్ళ మాటి మాటికి ఎత్తి పొడిచావంటే నాకు నచ్చదు అంది. అరుణ్ ఆ మాట అనేసరికి ఇంకా కోపం వచ్చేసింది. అతను రివ్వున వెనక్కి తిరిగి వచ్చాడు. ఆల్ రైట్, నీకు నచ్చదు ఎందుకంటే నీకు బాధ వేస్తుంది. అదే నా విషయం ఏమిటి అని నిన్ను అడుగుతున్నా. అసలు మన ఇద్దరం కలిసి గడపాలా అవసరం లేదా? నాకు బాధ కలుగుతుందని నీకు రిహింపు ఉండాలా అవసరం లేదా? నేను ఇప్పుడు ఏం చేశాను? నిస్సహాయంగా అంది. ఏం చేశావా? నేను వస్తున్నానని తెలిసి కూడా అక్కడ కూర్చున్నాం. అసలు నేను వస్తానన్న మాటే మర్చిపోయి ఉంటాం. నేనేమో నీకోసం నా పనులన్నీ సర్దుకొని త్వరగా ముగించుకోవడం, అవతల వాళ్ళకి నిర్మోహమాటంగా చెప్పు ఇక్కడికి వస్తాను. నువ్వేమో ఇక్కడ ఉండవు. నేను నీకోసం పడిగాపులకు పడి కూర్చోవాలి. ఈరోజు ఏమైందో తెలుసా నీకు? మా అమ్మ బాత్రూంలో జారిపడింది. ఆవిడికి జ్వరం కూడా వచ్చింది. అయినా సరే నేను వచ్చేసాను. ఎందుకు? నీకోసం. నా కోసమా? అంది జాహ్నవి. అది మన కోసం. మనం కలిసి గడిపేది తక్కువ కాలం. నీతో ఆ సినిమాకి వెళ్దాం అని చెప్పాను. అక్కడ మా అమ్మ మనసు కష్టపెట్టిన వాడిని అయ్యాను. ఇక్కడ వచ్చి ప్రయోజనం లేకపోయింది. నేనంటే నీకు అసలు ఇష్టం లేకపోతే కమాన్ నా ముఖం మీద కక్కేయి. ఆ నిజం బాధ పెట్టినా నిజం కాబట్టి భరించగలను. ఈ దాగుడు మూతలు నాకు ఇష్టం ఉండవు. నేను నీ కోసం నీ ఇంటికి రావటం, నువ్వు ఉండకపోవటం, నేను గంటలు గంటలు వేచి ఉండటం నాకు ఇదేం బాగాలేదు. నేను నీ వెంట పడుతున్నట్లుగా ఉంది. నాకు అంత కర్మ లేదని చెప్తున్నాను. అరుణ్ అంత పెద్ద మాటలు దేనికి? ఆవేశపడక కూర్చో. రంగనాథం గారు బతిమలాడడం. కూర్చో అరుణ్. వరమ్మగారు కూడా అంది. అసలు ఇదంతా జాను తప్పే. నేను జాను తరఫున క్షమార్పణ కోరుకుంటున్నానుగా. ఇక ముందెన్నడూ ఇలా మళ్ళీ జరగదు. సరేనా? అరుణ్ జాను వైపు ఆవిడ వైపు మార్చి మార్చి చూస్తూ ఆ మాట జానుని చెప్పమండండి అన్నాడు. చెప్పు జాను అంది వరమ్మగారు. ఏం చెప్పను పిన్ని నీరసంగా అడిగింది. అదే ఇంకెప్పుడు ఇలా చేయనని. నేను కావాలని చేయలేదు. ఎప్పుడైనా ఇలా జరిగితే నేనేం చేయను? నా ప్రొఫెషన్ అలాంటిది. ప్రొఫెషన్ ఊళ్ళో ఇంకెవరికి లేదా? ఆ మాటకొస్తే నాకు వ్యాపారం లేదా? నేనేమైనా అశ్రద్ధ చేస్తున్నానా? జాహ్ని ఇంకా భరించలేకపోయింది. ధబాలన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూశారా? అన్నాడు వరుణ్. అరుణ్ నువ్వు కాస్త ఓపిక పట్టాలి. ఆ మాట మీ అమ్మాయికి చెప్పండి అన్నాడు అతను విసురుగా. నేను వెళుతున్నాను. జాహ్ని సారీ చెప్పేటందుకు నేను మళ్ళీ ఈ ఇంటికి రాను. చూడండి, నేను వేరుగా అహంతో ఈ మాట అనటం లేదు. జాహ్ని నన్ను అభిమానంగా చూస్తే నాకు తన పట్ల అభిమానం ఉంటుంది. తనకి లేకపోతే నాకు ఉండదు. వస్తాను అనేసి వెళ్ళిపోయాడు. రంగనాథ్ తల పట్టుకుని కూర్చున్నాడు. వరమ్మగారు తలుపు వేస్తూ వస్తూ ఈ పిల్లాడికి చాలా కోపం ఉంది అంది. రంగనాథ్ గారు తలెత్తి అరిచినట్లుగా అన్నారు. అసలు దీనంతటికి కారణం నువ్వే. నువ్వు జానుని బిజీ అంటే అరుణ ఏమి అనుకునేవాడు కాదు. నువ్వు మొన్న ఆ విధవ సంబంధం తీసుకొచ్చావు. వాళ్ళు మన పిల్లల్ని చేసుకోబోతున్నట్లుగా ఊరంతా టామ్ టామ్ చేశారు. అది అరుణ చెవిన పడింది. అతను మండిపడుతున్నాడు. అసలు కారణం అది. నువ్వు ఊరికే ఉండవు కదా అన్నాడు. అయ్యో రామా, ఇది మరీ బాగుందండి. నేనేం చేశాను అంది వరమ్మగారు. జాహ్నకి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. జాహ్నవి బట్టలు మార్చుకొని మంచం మీద పడుకుంది. అరుణ్ అలా మాట్లాడడం జాహ్నకి చాలా బాధ అనిపించింది. అతను తన కోసం తల్లి జ్వరం కూడా లక్ష్య పెట్టకుండా వచ్చాడు. అతను కోపంలో తెచ్చుకోవటంలో రవంతా కూడా అతిశయోక్తి లేదు. అతను భోజనం చేయకుండా తన కోసం వేచి చూస్తున్నాడు. తనతో సినిమాకు వెళ్దామని ఆనందంగా కలిసి గడపాలని అనుకోవటంలో తప్పు లేదు. అరుణ్ తప్పేది లేదు. తప్పంతా తనదే. ఒక్కొక్కసారి ఈ కేసులు వీటితో బాగా అలసిపోతుంది. పిన్ని కోసం, బాబాయ్ కోసం, వాళ్ళ కోసం గడపడం కోసమే జాహ్నవికి టైం సరిపోవటం లేదు. అబ్బా, రోజుకి 24 గంటలైనా మరో 10 గంటలు కాలం ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. వచ్చిన 6 నెలల్లోనే ప్రాక్టీస్ బాగా పికప్ అయింది. 2-3 కేసులు మొదట సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడంతో వాళ్ళ నోటి నుంచి వాళ్ళ నోటికి పాకడంతో జాహ్నకి పేరు బాగా వచ్చింది. ప్రాక్టీస్ పెరుగుతున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రతి పేషెంట్ని ఎంతో అపురూపంగా చూడాలనిపిస్తుంది. ఒక్క ప్రాక్టీసే కాదు, ఏ వ్యక్తి చేపట్టిన ప్రొఫెషన్ అయినా అంతే. మొదట దీన్ని విస్తృతపరచుకోవడానికి మనిషి ఎంతో ఆరాటపడతాడు. తర్వాత దాంతో జీవితాన్ని అడ్జస్ట్ చేసుకోలేక తికమక పడతాడు. విసుగు, అలసట వచ్చేస్తాయి. ప్రతి ప్రొఫెషన్కి ఇది ఎంతో సహజం. రాను రాను పరిచయస్తుల పరిధి పెరుగుతుంది.
జీవితం ఇరుకు అయిపోతుంది. మనం కావాలనుకున్న పనులు చేయలేం. మనతో జీవితాన్ని ముడివేసుకున్న మన వాళ్ళకి దగ్గరగా ఉండలేం. ఏ వృత్తి అయినా మనిషికి పేరు, ప్రతిష్టలు, డబ్బు ఎంత ఇస్తుందో అంతకు రెట్టింపు ఆ వ్యక్తి నుంచి అతని స్వాతంత్రం లాక్కుంటుంది. వృత్తి చేతిలో ఉన్న మనిషి బందీ అయిపోయే స్థితి వస్తుంది. వృత్తిని, జీవితాన్ని సమన్వయపరుచుకోవాలి అంటే ఆ వృత్తిని చేపట్టిన వ్యక్తి చుట్టూ ఉండే వ్యక్తులకు అపారమైన సహనం, సానుభూతి కావాలి. జాహ్నవి మంచం మీద పడుకుంది. అరుణ్తో స్నేహితురాలుగా కలిసి గడపటానికి తనకి టైం చాలకపోతే రేపు పెళ్ళయితే? పెళ్ళంటే ఎంతో కాలం వెచ్చించాలి. అది తనకి వీలవుతుందా? అరుణ్ అర్థం చేసుకుంటే బాగుండేది. అతను అలా కూర్చున్నందుకు నిజంగా తనకి చాలా బాధ వేసింది. ఇంకొక క్షణం ఉంటే తనే క్షమాపణ చెప్పేసేదేమో. అతను చిరాకు పడకుండా ఉంటే తనే సినిమాకు వెళ్దాం అనేదేమో. తనకి తెలుసు ఆ సినిమాలో కూడా అతను సనుగుతూనే ఉంటాడు. జాహ్నవి నిశితంగా పెళ్లి అయిన దంపతుల్ని అందరినీ పరిశీలిస్తూనే ఉంది. మగవాడు ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేస్తూ బిజీగా ఉంటే ఆడది సహనంతో సహకరిస్తుంది. కానీ మగవాడు అలా కాదు. తన దగ్గరికి వచ్చేసరికి ఏ పని చేయని మామూలు వ్యక్తిలా భార్య తనకి ప్రాధాన్యత ఇచ్చి తన అవసరాలు గడపాలని కోరుకుంటాడు. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల ఆడపిల్లకి కుదరదు. అతను సహనం చూపించాలని, సర్దుకోవాలని అనుకుంటుంది. ఇది దురాశేమో. తను పెళ్లి చేసుకుంటే తను చేపట్టిన వృత్తికి న్యాయం చేకూర్చగలదా? అలా చేకూర్చగలను నమ్మకం అరుణ విషయంలో తనకి కలగటం లేదు. ఇద్దరికీ ఒకరి మీద ఒకరి అభిమానం ఉంది. అందులో సందేహం లేదు. అరుణ్ తనని ఈ వృత్తినితో సహా స్వీకరించాడు అనే సంగతి మర్చిపోకూడదు. జాహ్నకి ఘర్షణ అంటే భయం. దానివల్ల ప్రయోజనం లేకపోగా మనిషికి పిచ్చెక్కుతుంది. జాహ్నకి దగ్గరికి వచ్చే సగం రోగులు ఈ పాపతి వాళ్లే. వాళ్ళ జీవితంలో ఘర్షణ తట్టుకోలేక మానసికంగా చెదిరిపోయిన వాళ్ళే. ఎంత పటిష్టమైన వ్యక్తిత్వం కలవాళ్ళు అయినా సరే ఈ ఘర్షణ చేతిలో కీలుబొమ్మలేం. తనకు అరుణ్ పెళ్లి అయితే ఇది ఘర్షణగా ఏమాత్రం ఉండకూడదు. మర్నాడు జాహ్నవి బంజారాహిల్స్లో 2వ నెంబర్ రోడ్లో ఉన్న అశోక్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది. ఇల్లు తేలికగానే దొరికింది. పెద్ద ఇల్లే. గేటు పిల్లర్కి స్వప్న మాలిక అని రాతి పలకం మీద అక్షరాలు చెక్కి ఉన్నాయి. కుక్కలు ఉన్నట్టుగా బోర్డు లేదు. జాహ్నవి గేటు తీసుకుని వెళ్ళింది. ఇల్లు ఉన్న వాళ్ళ అందరి ఇల్లులాగానే ముందు ఖాళీ జాగా నిండా పూల చెట్లతో ఉంది. వరండాలోకి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది. 2 నిమిషాల తర్వాత ఎవరో వచ్చినట్లుగా గడియ తీసి చప్పుడైంది. తలుపు తెరుచుకుని నల్లటి పని మనిషి ఎవరు కావాలి అని హిందీలో అడిగింది. జాహ్నవి అశోక్ పేరు చెప్పింది. అక్కడి నుంచి వెళ్ళండి, పైన ఉన్నాడు అని చెప్పింది. జాహ్నవి వరండాలో ఉన్న మెట్లెక్కి పైకొచ్చింది. అక్కడ పై భాగంలో ఉన్న మళ్ళీ వరండా ఉంది. అక్కడ ఒకే ఒక తలుపు ఉంది. జాహ్నవి తలుపు తట్టింది. కొద్దిసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుకొన్న అశోక్ నిలబడి ఉన్నాడు. కాషాయ రంగు మీద పసుపు రంగు చక్రాలున్న లుంగీ కట్టుకున్నాడు. కాషాయ రంగు షర్టు వేసుకున్నాడు. అతను జాహ్నవిని చూడగానే వెంటనే ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు. నేను మీతో కొంచెం మాట్లాడాలి అంది జాహ్నవి. కమిన్. అతను లోపలికి దారి తీశాడు. లోపల గోడని స్క్రీనింగ్ చేసి సినిమా వేసుకొని చూసుకుంటున్నాడు అతను. నా ఫ్రెండ్ని ఒక అతనిది పెళ్ళి అయినప్పుడు తీశాం. అందరూ స్నేహితులు అందులో ఉన్నాం. నాకు తోచనప్పుడల్లా ఈ ఫిలిం వేసి చూసుకుంటూ ఉంటాను అన్నాడు అతను. తెర మీద ఎవరెవరో మగపిల్లలు నవ్వుతున్నారు. మాటలు నవ్వులు కలిసిపోతున్నాయి. వారిలో రాజా ఉన్నాడు. నోవాకోలా బాటిల్ ఎత్తి తాగుతున్నాడు. ఇంతలో అశోక్ ప్రొజెక్టర్ ఆపేశాడు. గోడ మీద నోవాకోలా ఎత్తి తాగుతున్న రాజా హఠాత్తుగా అదృశ్యమైపోయాడు. సినిమా వేయండి, ఆఫ్ చెయ్యకండి అంది ఆమె. అతను ఆశ్చర్యంగా చూస్తుంటే నేను రాజా గురించి తెలుసుకోవటానికి మీ దగ్గరికి వచ్చాను అంది. అతను ఏం మాట్లాడలేదు. సినిమా మొదటి నుంచి వేయసాగాడు. ఎవరిదో బాగా ఉన్న వాళ్ళ పెళ్లి. కార్లు, బ్యాండ్ మేళం, ఆహుతులు, పెళ్లివారు సరదా చాలా హడావిడిగా ఉంది. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ చాలామంది. వారిలో రాజా, అశోక్ కూడా ఉన్నారు. ఇద్దరు దాదాపు చేతులు పట్టుకునే ఉన్నారు. అశోక్ రాజాకి డ్రింక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్నాడు కళ్ళతోని. అశోక్ రాజా బుగ్గ గిల్లాడు. ఇద్దరు ఆనుకొని కూర్చున్నారు. ఆ ఫ్రెండ్స్ అందరిలోనూ ఆ ఇద్దరి చాలా సన్నిహితంగా ఒకరినొకరు విడవలేనట్టుగా ఉన్నారు. కొంతమంది కుర్రాళ్ళు డిస్కో రికార్డు పెట్టి అనువుగా డ్యాన్స్ చేస్తున్నారు. అశోక్ రమ్మని పిలిచాడు. అశోక్ వచ్చాడు. అతని డిస్కో డ్యాన్స్ బాగా చేశాడు. డ్యాన్స్ మధ్యలో హఠాత్తుగా వెళ్ళి రాజా చేయి పట్టి తీసుకొచ్చాడు. రాజా కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. రాజా అశోక్ భుజం మీద తల ఆనించాడు. ఆ చూపులు పరవశంగా ఉన్నాయి. ఎవరూ వారిని అంతగా గమనించలేదు. భోజనాల దగ్గర కూడా అంతే. సాయంత్రం రిసెప్షన్లో కూడా అంతే. రిసెప్షన్కి శివశంకరం గారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు మాత్రం రాజా ఆయన వెంటే ఉన్నారు. అశోక్ దూరంగానే ఉండిపోయాడు. జాహ్నవి చాలా శ్రద్ధగా సినిమా చూసింది. అశోక్ ప్రొజెక్టర్ ఆఫ్ చేసి లైట్ వేసి ఇప్పుడు చెప్పండి అన్నాడు. అలా బయట కూర్చుందామా అంది. షూర్. అతను 2 కుర్చీలు తెచ్చి ఆరు బయట వేశాడు. రాజాకి మీకు ఎలాంటి స్నేహం అడిగింది.
అతని చేతిగోళ్ళు చూసుకుంటూ. ప్రాణ స్నేహం. నేను శరీరం అనుకోండి, అతను నా ప్రాణం. మీ ఇద్దరి స్నేహం శివశంకరం గారికి ఇష్టం లేదా? ఆయనకి రాజాతో ఎవరితో స్నేహం చేసినా ఇష్టం ఉండదు. ఆయన అభ్యంతరం చెప్పేవారా? ఆయనకి మేమిద్దరం స్నేహితులమని తెలుసు, కానీ ప్రాణ స్నేహితులమని తెలియదు. తెలియకుండా జాగ్రత్త పడ్డారా? అతను తల ఊపాడు. చివరికి తెలిసిందా? అతను తల ఊపాడు. అవునన్నట్లు కాదన్నట్లు తల ఊపాడు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? రాజాని నా దగ్గర రానియలేదు. రాజాతో మాట్లాడటం కానీ, ఫోన్ చేయటం కానీ చేస్తే చంపేస్తానని నౌకరు ద్వారా కబురు చేశారు. ఏ నౌకరు? రాబర్టేనా? అవును, వాడే. రాజాకి మెషల్ నీడలా వెన్నంటే ఉంటాడు. ఆయనంటే హనుమంతుడంత విశ్వాసం, భక్తి ఉన్నాయి. రాజాని కలవాలని, మాట్లాడాలని మీరు చూడలేదా? ఎంతగానో చూశాను, కానీ వీలు కాలేదు. వాడు మెడ్రాస్ వెళ్లే ముందు కూడా వచ్చాడు. 2 రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. అంతలో అక్కడ ఏమైందో తెలీదు. తిరిగి వచ్చేసరికి తండ్రినే గుర్తుపట్టడం లేదు అన్నారు. పిచ్చి అంటున్నారు కొంతమంది, దెయ్యం పట్టిందని అంటున్నారు కొంతమంది. ఏది నిజమో తెలియదు, కానీ వాడిని ఒకసారి చూడాలని ప్రాణం తప్పించిపోతుంది. వీలు కావటం లేదు. గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ సినిమా వేసుకుని చూసుకుంటాను. కొద్దిగా శాంతిగా ఉంటుంది. రాజు స్వభావం ఎలాంటిదో చెప్పగలరా? చాలా మంచివాడు. మనుషుల్లో అంత మంచివాళ్ళు ఉంటారంటే మనం నమ్మలేం. చీమకి హాని అయినా జరిగినా వాడి మనసు రెపరెపలాడుతుంది. అంత సున్నితమైన మనసు వాడిది. అతను కళ్ళు చిట్లించి చూశాడు. మేడం, ఇంతకీ మీరెవరు? అసలు ఈ ప్రశ్నలు అన్నీ ఎందుకు అడుగుతున్నారు? జాహ్నవి తన కార్డు చూసి చూపింది. అది చూడగానే అతని కళ్ళు ఓ ఐ సీ అన్నాడు. రాజాని నేను ట్రీట్ చేస్తున్నాను. మానసికంగా, శారీరకంగా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అతనిలో హఠాత్తుగా ఈ పిచ్చి అనే వ్యాధి ఎందుకు వచ్చిందో తెలియటం లేదు. అవును, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అన్నాడు. రాజా మిమ్మల్ని కలిస్తే ఎలా ప్రవర్తిస్తాడో? లాభం లేదు. నిన్న చూశానుగా. వాడు ఈ లోకంలో లేడు. లేకపోతే నన్ను పట్టకపోవటమా? అతని భుజం మీద తడుచుకుంటూ. అబ్బా! ఆ దెబ్బ ఇంకా గుర్తుంది. రాజా అలా మూటగా ఎప్పుడూ వెయ్యడు. వాడి చెయ్యి పూలదండలుగా నాజుగ్గా ఉంటుంది. ఇప్పుడు వాడు కరాటే ఫైటర్లా తోసేశాడు. నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. జాహ్నవి అతని ప్రశ్నలు అడుగుతూనే, మాటలు చెప్పిస్తూనే అతన్ని నిశితంగా చూసింది. అతను ఆడపిల్ల ఎదురుగా ఉన్నానని మొహమాటం ఏమీ లేకుండా ఉన్నాడు. చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. అతని చూపులు కూడా చంచలంగా లేవు. అడిగిన దానికి చక్కగా జవాబు చెప్పాడు అతను. జాహ్నవి వస్తానంటూ లేచింది. అతను సాగనింపటానికి వచ్చాడు. రాజా త్వరగా కోలుకుంటాడా మేడం అన్నాడు. అసలు వ్యాధి ముందు ఏమిటో తెలియాలి కదా అంది మెట్లు దిగుతూ. నా వల్ల ఏదైనా కావాలంటే తప్పకుండా చేస్తాను అన్నాడు అతను. థ్యాంక్ యూ. నేను అవసరమైతే మీకు ఫోన్ చేస్తాను. ఓకే. నేను ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. నా ఫ్రెండ్స్ నా కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటాను? ఈ కింది పోర్షన్లో మా అన్నయ్య ఉంటాడు. పెళ్ళయిందా? అయ్యింది. విడిపోయారు కూడా. ఆయన డైవర్సీ. అదీ కాకుండా టూర్స్ మీద ఎక్కువగా బాంబే, కలకత్తా వెళ్తూ ఉంటాడు. ఊళ్ళో ఉండడు. అందుకని ఎక్కువగా ఈ ఇల్లు నాకు నా ఫ్రెండ్సే పరిమితం. జాహ్నవి కారు దగ్గరికి వస్తుంటే అక్కడికొచ్చి ఆటో ఆగింది. అందులోంచి ఒక అబ్బాయి దిగాడు. అతను బొద్దుగా, తెల్లగా ఉన్నాడు. 18 సంవత్సరాలు ఉంటాయేమో. అతను అశోక్తో ఉన్న జాహ్నవిని వింతగా చూశాడు. అశోక్ అతని ఆశ్చర్యం అర్థం అయినట్టుగా బాబీ, ఈ రాజా ట్రీట్ చేస్తున్న డాక్టర్ అని చెప్పాడు. ఐసీ అన్నాడు కుర్రాడు. జాహ్నవి వచ్చేసింది. జాహ్నవి అశోక్ బాబీ నడుం చుట్టూ చేయి వేసి తనతో తీసుకెళ్లటం గమనించింది. జాహ్నవి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ రోజు ఉదయం జాహ్నవి హాస్పిటల్కి వెళ్ళటానికి తయారవుతుంటే పాంచజన్యం భార్య వచ్చారు. ఇద్దరిలో ఒకరి పట్ల ఒకరి గౌరవ చూపటంలో మార్పు వచ్చింది. సో పాంచజన్యం భార్య ఇదివరకులా చిరచిరలు ఆడటం లేదు. పాంచజన్యం జాహ్నవికి శుభలేఖ ఇస్తూ, మా అమ్మాయి పెళ్లి సెటిల్ అయింది. పెళ్లికి తప్పకుండా మీరు రావాలి. మీ మూలంగానే మా అమ్మాయిలో మార్పు వచ్చింది. నేను మీకంతా జన్మాంతం రుణపడి ఉంటాను అంది ఆయన భార్య. అంత మాట అనకండి. నా వృత్తి ధర్మం నేను చేశాను అంది జాహ్నవి. పాంచజన్యం జేబులోంచి 100 రూపాయల కాగితం 10 తీసి బొత్తిగా జాహ్నవి ముందు పెడుతూ, ఇదిగో మీ ఫీజు. ఏకంగా పెళ్లి శుభలేఖ ఇస్తూ ఇవ్వాలని అనుకున్నాం అన్నాడు. జాహ్నవి క్షణంసేపు ఆ డబ్బు వైపు చూస్తుంది. ఆ తర్వాత ఆ డబ్బుని అతని వైపు నెడుతూ, మీరు నాకు ఫీజు ఇవ్వనవసరం లేదు. ఒక చిన్న సహాయం చేసి పెట్టండి అంది. చెప్పండి, ఏమిటది? ఫీజు తీసుకోండి, సాయం కూడా చేస్తాను. నిజానికి మేము మీకు ఎంత చేసినా మీ రుణం తీరదేమో అన్నాడాయన. మీరు అంత మరీ అనవద్దు. నేను చేసిందల్లా మిమ్మల్ని మీరు తెలుసుకునేటట్టుగా చేయటమే. అది సామాన్యమైన విషయం కాదుగా అంది ఆవిడ. ఇంతకీ ఏమిటో అది చెప్పండి. మీరేది కావాలన్నా నేను సంతోషంగా సాయం చేస్తాను అన్నాడు పీజీ. జాహ్నవి డ్రాయర్లో నుంచి అశోక్ కార్డు తీసి ఇచ్చి, ఇతని గురించి నాకు వివరాలు కావాలి అంటూ రాజా స్నేహితుడిగా చెప్పింది. అది విన్న పాంచజన్యం, ఎవరు? శివశంకరం గారా అన్నాడు.
ఆయన మీకు తెలుసా? ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం లేదు. చాలా మంచివాడు. దాన ధర్మాలు బాగా చేస్తాడని అంటారు. మా ఇంటి పక్కనే కళ్యాణి అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఇంటికి వెళుతూ వాళ్ళ ఇంటికి వెళుతూ వస్తూ ఉండేది. దగ్గర బంధువులని చెప్పేది. ఈయనకి ఆ కళ్యాణికి ఈవిడికి పరిచయం బాగా ఉంది అన్నాడాయన. ఆవిడ ఇప్పుడు ఎక్కడుంది అని అడిగింది జాహ్నవి. లేదు, చచ్చిపోయింది ఈ మధ్యనే. దాదాపు 4 నెలల అయ్యిందేమో. స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది. జాహ్నవి ఆవిడ చచ్చిపోయిందని చెప్పగానే కుతూహలం తగ్గిపోయింది. ఆవిడకి నా అనేవాళ్ళు ఎవరూ లేనట్టున్నారు. నేనే ఆ దహనం చేసి ఏర్పాట్లు చేశాను. మరి శివశంకరం గారు రాలేదా అంది జాహ్నవి. వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎంతోమందో. ఈవిడ వాళ్ళు మాకు బాగా తెలుసు అని గొప్పలు కొట్టేదే కానీ తీరా ఆవిడ ఎలా పోయిందని ఫోన్ చేస్తే ఆయన మాకు తెలియదు అన్నాడు. డబ్బున్న వాళ్ళని లేని వాళ్ళని మా వాళ్ళు అని ఘనంగా చెప్పుకోవటం, వాళ్ళు లేదని తిరస్కరించడం రివాజేగా. ఆయన కొడుకుకి ఈ సృష్టి అన్న మాట. అశోక్ గురించి నేను త్వరలో మీకు పూర్తి రిపోర్ట్ అని పంపిస్తాను అన్నాడు ఆయన. జాహ్నవి డబ్బు తీసుకోలేదు. నేను మిమ్మల్ని అరుణ్కి బాగా తెలిసిన వారుగా చనువుతో ఈ సహాయం అడిగాను. ఆ చనువుతోనే మీ దగ్గర ఫీజు తీసుకోవటం లేదు అంటూ తిరస్కరించింది. నేను అరుణ బంధువుగా మీకు తప్పకుండా సాయం చేస్తాను, కానీ మీరు ఫీజు తీసుకోండి అన్నాడు పీజే. అదేమిటి? డాక్టర్గా మనము దగ్గర వాళ్ళం అంటే మీరు కాదన్నట్టుగా ఫీజు తీసుకోమంటారేమిటి? పెళ్ళికి వస్తే ఏ చీరైనా పెడతానులేండి అంటూ ఆయన భార్య ఆ డబ్బు తీసి బ్యాగులో పెట్టుకుంది. ఆవిడ వైద్యం చేసింది. ఈయన సాయం చేసింది. అడిగింది. సరిపోయింది. 1000 రూపాయలు ఊరికే ఎందుకు ఇవ్వాలి అనుకుంది. అయితే వస్తాం. పాంచజన్యం లేచాడు. ఇద్దరు తల ఊపారు. ఇంతలో ఫోన్ మోగింది. జాహ్నవి తీసుకుని శివశంకరం గారు చేశారు. అమ్మా, రాత్రి నువ్వు రాజాని కట్టివేయలేదు. తలుపు వేసి ఉంది కదా అని మేము కూడా భరోసాగా వదిలేసాం. కానీ రాత్రి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు అంకుల్? ఆదుర్దాగా అడిగింది. వెంటిలేటర్ అద్దరం పగలకొట్టి ఇనుప చువ్వ నుంచి డ్రైనేజీ పైపు మీదికి పారిపోయాడు. కుక్కలు మురిగినాయి. మేము లేచి చూస్తే రాజా పరిగెడుతున్నాడు. రాత్రి పెద్ద వాన పడింది కదా, ఆ వానలో రాబట్టు నేను వెంట వెళ్ళాను, కానీ దొరకలేదు, పారిపోయాడు. అప్పుడు వెంటనే పోలీసు రిపోర్ట్ ఇచ్చాను. ఇదిగో ఇప్పుడే పట్టుకొని తీసుకొచ్చాడు. రైల్వే స్టేషన్ దగ్గర దొరికేయటం. రాజా ఎలా ఉన్నాడు అంకుల్? చాలా తిరగబడుతున్నాడమ్మా. డాక్టర్ గారికి చెప్పాను. ఆయన వచ్చి ఇంజెక్షన్ ఇస్తే వద్దు అంకుల్, వద్దు, ఇంజెక్షన్ ఇవ్వద్దు, నేను ఇప్పుడే వస్తున్నాను. జాహ్నవి సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేసింది. జాహ్నవి వెళ్ళేసరికి శివశంకరం గారు కింద హాల్లో అటు ఇటు పచారులు చేస్తున్నాను. జాహ్నవి చూడగానే, వచ్చావా అమ్మా? మొదట నేను కృష్ణమ్మని పిలుద్దామనుకున్నాను, కానీ నువ్వు ఇంకే ఆ డాక్టర్ జోక్యం వద్దని చెప్పావు. వాడి విషయం నీకు అప్పచెప్పాను కదా అని నిభాయించుకున్నాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ రాజాని చూడటానికి పైకి వెళ్ళింది. గదిలో రాజా మళ్ళీ మంచానికి కట్టేసి ఉన్నాడు. అతని ప్రాణానికి తెగించిన వాళ్ళ పెనుగులాడుతున్నాడు. జాహ్నవి అతని మంచం దగ్గరికి వచ్చి నిలబడింది. జాహ్నవి అతన్ని చూడగానే అతని పెనుగులాట క్రమంగా మెల్లిగా మానేశాడు. ఆమె వైపు ఆశగా దీనంగా చూస్తున్నాడు. ఆ చూపుల్లో నువ్వు వచ్చావుగా, ఇంకా నాకు స్వేచ్ఛ లభిస్తుంది అని విశ్వాసం ఉంది. ఆమె మెల్లిగా అతని కట్లు విప్పేస్తూ, నేను నీకు మొన్న కారులో వెళ్ళినప్పుడు చెప్పాను కదా, నువ్వు ఈ నేల మీద ఏ మూలకి వెళ్ళి దాక్కున్నా అంకుల్ నిన్ను పట్టుకోగలడని. ఆయన మంచి నుంచి పారిపోవటం వల్ల సమస్య పరిష్కారం కాదు. నీ వ్యాధి నయం చేసుకోవటం ఒకటే దీనికి మార్గం. అతను ఆ మాటలు ఆకలింపు చేస్తున్నట్టుగా ఉండిపోయాడు. చేతులు విదిలించుకున్నాడు. ఆమె సీరియస్గా చెప్పింది. చూడు, ఇది నేను నీకు ఇచ్చిన ఆఖరి అవకాశం. ఇంకోసారి నువ్వు ఇలా తప్పించుకు పారిపోయావంటే ఇక నీ సంగతి పట్టించుకోను. నా దోవని నేను వెళ్ళిపోతాను. నీకు సాయం చేయాలని నీకు ఇలా సగం విషయాలు గుర్తుండి సగం గుర్తు లేకుండా ఎందుకు పోయాయో, దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని, తద్వారా నీకు స్వేచ్ఛ చేయాలని నా తపన. దీనికి నీ సహకారం లేనిది ఏమాత్రం జరగదు. అతను ఆలోచిస్తున్నట్టుగా కూర్చుండిపోయాడు. జాహ్నవి పైకి గంభీరంగా అంటున్న లోపల అనుకుంటాను, నేను చెప్పినది ఇతనికి అర్థమైందా? అతను మనసు ఈ మాటలు గ్రహించేటంత తెలివిగా ఉందా? ఏమో చూద్దాం. అతని ప్రతిచర్య మామూలు మనిషిలా లేనే ఉంది. అతని ఒక్క తండ్రిని గుర్తుపట్టకపోవటం, ఆ ఇల్లు నరకం అనటం మినహా అన్నీ మామూలు లక్షణాలే. ఇది నాటకం కాదు కదా. అశోక్తో స్నేహం ఈ తండ్రి ఇష్టపడలేదని ఈ రకంగా చేయటం లేదు కదా. కానీ అశోక్ను చూసి రాజా ఆనందంగా ఏమీ భావించలేదే. పైనుంచి కంపరంగా తోసేశాడు. అది తను అక్కడ ఉందని కదా ఆ నాటకం. ఏమో, అంతా అయోమయంగా ఉంది. రాజు ప్రవర్తనలో ఒకదానికొకటి మరొకదాని సామ్యమే కుదరటం లేదు. మొత్తానికి ఇందులో ఏదో ఎక్కడో కీలకం ఉంది. ఆ కీలకం తెలియాలి అంటే రాజాని పూర్తిగా స్వేచ్ఛగా తిరగనివ్వాలి. అదొకటే మార్గం. జాహ్నవి చూస్తూ రాజా అన్నాడు. ఐ యామ్ సారీ, ఇంకెప్పుడు అలా చేయను. నువ్వు సారీ చెప్పటం మినహా ఏమిటో తెలుసా?
నువ్వు సారీ చెప్పటం ఏమిటో తెలుసా? నువ్వు మళ్ళీ ఇలాంటి సంఘటన ఎదురవ్వకుండా చూడటం. ఇక నా మాట వినరు. నిన్ను నిన్న ఆ కృష్ణమోహన్‌కి అప్పచెప్పేస్తారు. ఆయన సంగతి తెలుసుగా. నువ్వు కాస్త అరిచావంటే నిద్ర ఇంజెక్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటాడు. నో నో అతను తల అడ్డంగా వేగంగా తిప్పాడు. దాహిని ఆ మాటలు చెబుతుంటే అతని కళ్ళలో భయం రెపరెపలాడింది. నా మీద నమ్మకం ఉంటే ఇంకెప్పుడు ఇలా చెయ్యవు నువ్వు అంది. నమ్మకం ఉంచుతాను, చెయ్యను ఆర్తిగా చూస్తూ అన్నాడు. ఆ క్షణంలో ఈ దేవత కనుక రాకపోతే తన మంచం మీద నరకం మళ్ళీ మొదలయ్యేది. ఈ అమ్మాయి తనకి సాయం చేయాలని పడుతున్న మాట నిజమే. నేను సాయంత్రం వస్తాను, నేను షికారు తీసుకువెళ్తాను జాహ్నవి వెళ్ళబోతూ అంది. ఇంకా కొంచెం సేపు ఉండకూడదు దీనంగా అడిగాడు అతను. జాహ్నవి తిరిగి చూసింది. పనుంది, సాయంత్రం వస్తాను. ఎన్నింటికి? 6 గంటలకి. అబ్బా! అతను మూలిగినట్టు చూశాడు. ఓకే ధైర్యం తెచ్చుకున్నట్టుగా అన్నాడు. జాహ్నవి వెళుతూ యాదయ్య రాబట్టికి రాజుని కట్టివేయదని గట్టిగా హెచ్చరించడం అతను వినిపిస్తూనే ఉంది. జాహ్నవి కిందకెళ్ళి కారు దగ్గరికి వెళ్తుంటే అతను కిటికీ దగ్గర చూశాడు. ఎవరి అమ్మాయి? వీళ్ళందరినీ తనని పిచ్చివాడిగా భావించట్లేదేంటి? అతను ఆలోచనలో నిలబడిపోయాడు. సాయంత్రం అయింది. జాహ్నవి అతని కోసం సరిగ్గా 6 గంటలకు వచ్చింది. రాజాని నాతో బయటికి తీసుకెళ్తాను అంకుల్. ఈసారి రాబట్టు యాదయ్య వద్దు అంది. అమ్మో! వాళ్ళు లేకుండానా? అన్నారాయన. ఏం పర్వాలేదు. నా మీద నమ్మకం ఉంచండి. వద్దమ్మా, నువ్వు ఆడపిల్లవి. వాడు నిన్ను 2 కొట్టి పారిపోయినా పారిపోగలడు. అంతగా అయితే రాబట్టు యాదయ్య నీ కారులో కాకుండా వెనక జీపులో వస్తారు. సరేనా? సరే కానీ వాళ్ళు వస్తున్నట్టు రాజాకు తెలియనివ్వద్దు. సరే. జాహ్నవి మేడ మీదకొచ్చింది. పరదా తొలగించుకుని రాజా గదిలో అడుగుపెట్టిన ఆమె ఒక్కసారి ఆశ్చర్యపోయింది. కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా కళ్ళు విభ్రాంతిగా అయినాయి. ఆమె కళ్ళు రాజానే చూస్తున్నాయి. అతను గడ్డం షేవ్ చేసుకున్నాడు. పచ్చని రంగేమో గడ్డం చేసుకున్నంత మేర ఆకుపచ్చగా నీడలు తేలి కనిపిస్తుంది. పక్క పాపిడి తీసుకుని తల నీటుగా దువ్వుకున్నాడు. తెల్లటి ప్యాంటు షర్టు ధరించాడు. షర్టు చేతులు మోచేతుల వరకు మడుచుకున్నాడు. కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న అతను ఆమెను చూడగానే లేచాడు. అతని ముఖంలో ఆనందం కాంతిలా వచ్చింది. నమస్తే అన్నాడు. ఆమె ఇంకా మాట్లాడినట్టుగా చూస్తుంది. మీరు ఎప్పుడొచ్చారు? నేను ఇప్పటికి 4-5 సార్లు కారు చప్పుడు అయినప్పుడల్లా కిటికీ దగ్గర వెళ్ళి చూశాను. కానీ మీరు రాకుండా ఇంకెవరి కారో అయ్యేది. మీరు ఇంకా రారేమో అనుకుంటున్నాను అన్నాడు. జాహ్నవి ఇంకా అతన్ని అలాగే చూస్తోంది. ఆ కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం తొణికిసలాడుతున్నాయి. వెరీ గుడ్ అంది. నేను మీరు వెళ్ళినప్పటి నుంచి బాగా ఆలోచించాను. నేను ఈ పూట నుంచి వేలుతో చూపిస్తూ ఈ మంచానికి బందీ కాను, మీకు బందీ. సరేనా? మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను. అతను హఠాత్తుగా చేతులు జోడించాడు. కానీ సాధ్యమైనంత త్వరలో ఈ ఇంటి నుండి, ఈ పిచ్చివాళ్ళ నుండి నన్ను విముక్తి చేయండి. లేకపోతే నాకు పిచ్చెక్కేటట్టుగా ఉంది. అతని కంఠం చివరి మాటలు అంటూ ఉంటే జీరపోయింది. నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అంది జాహ్నవి. ఎందుకో నాకు తెలియదు. ఈ ఇంట్లో వాళ్ళకి మీ మాట అంటే గురి ఉంది. ఆ ముసలాయన మీరు చెప్పినట్లు వింటున్నాను. నౌకర్లు మీరంటే భయపడతారు. మీరు పిచ్చివారు కాదు కదా? ఎందుకలా అనుకుంటున్నారు? సింపుల్. నన్ను పిచ్చివాడిలా చూడటం లేదు కాబట్టి. జాహ్నవి నవ్వింది. వెళ్దామా అంది. నేను రెడీ అన్నాడు అతను తనని తాను చేతితో చూపించుకుంటూ. ఇద్దరు కిందకి దిగొచ్చారు. మెట్ల మించి దిగి వచ్చిన ఆ ఇద్దరిని కింద హాల్లో ఒక అటు ఇటు పచారు చేసిన శివశంకరం గారు పరీక్షగా చూశాడు. రాజా ఎప్పటిలా ఆయన వైపు చూడలేదు. ఎటో చూస్తూ నిలబడ్డాడు. అలా బజారు వెళ్ళొస్తాం అంకుల్ అంది. వెళ్ళి రండమ్మా, జాగ్రత్త అన్నారాయన. పర్వాలేదు అంకుల్, ధైర్యంగా ఉండండి. మీ అబ్బాయి మీకు జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పగిస్తాడు. సరేనా? నవ్వుతూ అంది జాహ్నవి. ఆ మాట వినగానే రాజా దవడ ఎముక కదలాడింది. ఇద్దరు వెళ్ళిపోయారు. ఈసారి జాహ్నవి కారులోనే వెళ్లారు. జాహ్నవి తనే డ్రైవ్ చేస్తోంది. రాజా వెనక్కు ఆనుకుని మౌనంగా వీధులు చూస్తున్నాడు. జాహ్నవి వ్యూ మిర్రర్ సరిచేసి చూసింది. దూరంగా జీప్ వస్తోంది. అందులో రాబర్ట్ ఉన్నాడు. జాహ్నవికి ధైర్యం వచ్చింది. రాబర్ట్ జాగ్రత్తగానే అనుసరిస్తూ వస్తున్నాడు. జాహ్నవి డ్రైవ్ చేస్తూ అడిగింది. ఇప్పుడు నిన్ను వదిలేస్తే ఏం చేస్తాం? సరాసరి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కేస్తాను. ఎక్కడికి? మద్రాస్. అక్కడ ఎవరున్నారు? నాకు ఆశ్రయం ఇచ్చిన పన్నాలాల్. ఆశ్రయమా? ఏమైనా కష్టం వచ్చిందా? అతని పెదవి బిగించి కూర్చున్నాడు. సమాధానం చెప్పలేను. జాహ్నవి డ్రైవ్ చేస్తూ అంది. నీ సంగతి తమాషాగా ఉంది. కొన్ని చెప్తావు, కొన్ని చెప్పవు. ఆ విషయాలు గుర్తులేనట్టుగానా? కాదు కాదు అతను గట్టిగా అన్నాడు. లేకపోతే చెప్పు మరి. నువ్వు శివశంకరం గారి అబ్బాయి కాదు అంటున్నావు. మరి ఎవరివి? నేను రవిని. ఎవరా రవి? ఆ రవికి తల్లిదండ్రులు లేరా? ఊరు పేరు లేదా? స్నేహితులు బంధువులు లేరా? అదంతా నీకు గుర్తు రావటం లేదు నిలదీసింది. అతను మాట్లాడలేదు. చెప్పు, మాట్లాడవే. ఓ గాడ్! అతను ముఖం వెనక్కి ఆనించుకుని కళ్ళు మూసుకుని పిడికిలి బిగించుకుని ఆనించుకుని అతని ముక్కుటాలు అదురుతున్నాయి. మై గాడ్, మై గాడ్ అన్నాడు. జాహ్నవి స్నేహపూరిత స్వరంతో శాంతంగా అంది. గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకోవటానికి ట్రై చేయి.
ఈ ఊరు నీకు బాగా తెలుసు. ఎలా తెలుసు? పన్నాలాలతో వచ్చాను. పన్నాలాలు. ఓకే. మెడ్రాస్ నేను మెడ్రాస్ నేను వెడతాను. వాళ్ళు నిన్ను అంగీకరిస్తే నువ్వు శివశంకరం గారి అబ్బాయి కాదంట. సరేనా? వాళ్ళు అంత తేలిగ్గా ఒప్పుకుంటారా? ఒప్పుకునేలా చేస్తాను. అతను ధైర్యంగా వచ్చినట్టుగా సరిగ్గా కూర్చున్నాడు. ఇద్దరు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. జాహ్నవి డ్రైవ్ చేస్తోంది. అతను వీధిలో ఉన్న జనాన్ని చూసిన హఠాత్తుగా తల తిప్పి జాహ్నవిని చూస్తూ అడిగాడు. నా మీద మీకు ఎందుకింత దయ? అంకుల్కి సాయం చేయాలని. ఐ సీ. అతను సర్దుకుని కూర్చున్నాడు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నేను రవిని. నేను రవిని అని మీరే ఒప్పుకుంటున్నారుగా. చూద్దాం. బయట చీకటి పడిన లైట్లు వెలిగిన కొద్దిసేపు నేను డ్రైవ్ చేయనా అడిగాడు. చేస్తావా? మనసు స్థిమితంగా ఉందా? అతను తల ఊపాడు. జాహ్నవి స్టీరింగ్ వదిలేసి దిగింది. అతను డ్రైవింగ్ సీట్లో జరిగాడు. జాహ్నవి అటువైపు నుంచి వచ్చి రాజా కూర్చున్న చోట కూర్చుంది. అతను డ్రైవ్ చేయసాగాడు. జాహ్నవి రీగంట గమనిస్తోంది. స్టీరింగ్ పట్టుకోవడంలో, గేర్స్ మార్చడంలో, ఎక్సిలేటర్లు నొక్కడంలో, బ్రేకులు వేయడంలో అతనికి ఎలాంటి తడబాటు లేదు. గుడ్. డ్రైవింగ్ మర్చిపోలేదు నువ్వు అంది. మర్చిపోవడానికి నాకేమైనా మతి చెల్లించిందా అన్నాడు అతను. అది కాకూడదనే నా ప్రార్థన అంది జాహ్నవి. రాజా ఉన్నట్టుండి ఎక్సిలేటర్ బలంగా తొక్కాడు. కారు స్పీడ్ అందుకుని అత్యంత సమర్థం ఉన్న వీధిలో గుండా రయ్యమని బాణంలా తీసుకుపోతోంది. జాహ్నవి కించెత్తు కూడా చలించలేదు, భయపడలేదు. అతన్ని వారించాలని చూడలేదు. కారులో కూర్చున్న వీధిలో పోయేవారిని రక్షించండి అని అరవలేదు. ఆత్మస్థైర్యం చెక్కు చెదరిందా కూర్చుంది. కారు హిమాయత్ సార్ దగ్గర వచ్చి చీకటిగా ఉన్న చోట ఆగింది. రాజా వేగంగా ఊపిరి పీల్చుకున్నాడు. జాహ్నవికి గాలికి ఎగిరిపోయిన జుట్టు చెవులకు పక్కన తోసుకుంటూ కూర్చుంది. రాజా కారు తాళాలు తీసి జాహ్నవి మీద గిరాటు కొట్టాడు. గుడ్ బై అన్నాడు కారులోంచి దిగబోతూ. త్వరలోనే కలుసుకుంటాంగా అంది. అతను చరువును వెనక్కి తిరిగాడు. నేను మళ్ళా వాళ్ళకి కనిపిస్తానా? అంకుల్ తలుచుకుంటే ముల్లోకాల్లో ఎక్కడున్నా పట్టుకోగలడు. ఓకే వెళ్ళు. నేను నేను ఆపను. తాళం చెవులు తీసుకుని డ్రైవింగ్ సీట్లో రాబోతున్న జాహ్నవి జబ్బా గట్టిగా పట్టుకుంటూ అన్నాడు. నేను రవిని, రాజాని కాదు. నేను పిచ్చివాడిని కాదు. నన్ను వాళ్ళు పట్టుకున్నారు. నేను పారిపోవటానికి ప్రాణాలు తెగించి పోరాడుతున్నాను తెలుసా? నువ్వు చెప్పింది నిజమే అయితే ఈ మార్గం కాదని 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు రాజావి కాకపోతే కానని రుజువు చెయ్యి. అది నీకు స్వతంత్రం ఇస్తుంది. ఈ పారిపోవటం వల్ల పోలీసులు వెంటపడటం, నేను వెనక్కి రావటం తప్ప ఇంకేం జరగదు. ఓకే ఓకే, నీ ఇష్టం వెళ్ళు అంది. రాజు పళ్ళు బిగించాడు. అతను ఒక్క క్షణం ఆలోచనగా నిలబడిపోయాడు. తర్వాత మెల్లిగా అతని వేళ్ళు జాహ్నవి భుజం నుంచి పట్టు సడలి వదిలేసినాయి. అతను జాహ్నవి జరుగు అన్నాడు. జాహ్నవి జరిగింది. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. స్టీరింగ్ మీద చేతులు వేసి, నాతో ఇంత ధైర్యంగా ఎలా వచ్చావు? నేను నిన్ను చంపేస్తే అన్నాడు. నువ్వు చంపవు నాకు తెలుసు. ఏమిటా ధైర్యం? నువ్వు నాకు ఏ హాని చెయ్యవు. ఎందుకుటా? ఎందుకంటే నువ్వు నువ్వు నిజంగా పిచ్చివాడు కాదు కాబట్టి. జాహ్నవి నోటి నుంచి ఆ మాటలు వెలువడినాయో లేదో రాజా హఠాత్తుగా పక్కకు తిరిగి జాహ్నవి 2 భుజాలు పట్టి బలంగా తన వైపు తిప్పుకున్నాడు. అతను హఠాత్తుగా అలా బలంగా లాగటంతో జాహ్నవి ముఖం అతని ముక్కు తాకేటంత దగ్గరగా వచ్చింది. చెప్పు, ఇంకొకసారి చెప్పు ఆవేశంగా అన్నాడు. నువ్వు పిచ్చివాడి కాదు, ముమ్మాటికి కాదు. ఆ మాటలు అతనికి ప్రాణం పోసినట్టే ఉన్నాయి. ఆ క్షణంలో జాహ్నవి అతనికి బాగా అపురూపంగా అనిపించింది. ఒక్క క్షణం అతను జాహ్నవి మరింత దగ్గరికి లాక్కునేవాడే అలాగే అనిపించింది జాహ్నవికి. ఇంతలో వెనక నుంచి దగ్గరవుతున్న కారు హెడ్ లైట్స్ వ్యూ మిర్రర్ పడిన ఇద్దరు కళ్ళు అటే తిరిగి ఆ వెలుతురులో ఇద్దరి ముఖాలు దగ్గరగా కనిపించాయి. రాజా మెల్లిగా, అతి మెల్లిగా జాహ్నవిని వదిలేశాడు. అతను జాహ్నవి చేతిలో ఉన్న తాళం చెవులు లాక్కున్నట్టుగా తీసుకుని కారు స్టార్ట్ చేశాడు. కారు రివర్స్లో వేగంగా వెనక్కి వచ్చి పిట్టలా పక్కకు తిరిగింది. మళ్ళీ వచ్చిన వైపునే తిరిగి ప్రయాణమైంది. జాహ్నవి వ్యూ మిర్రర్లో చూసి దూరం నుంచి చుక్కలా వస్తోంది లైటు. రాబర్ట్ అనుసరించే వస్తున్నాడు. జాహ్నవికి ధైర్యంగా అనిపించింది. ఈసారి అతను నిదానంగా డ్రైవ్ చేస్తున్నాడు. జాహ్నవి తల వెనకించి ఆనించి చూస్తోంది. మధ్యాహ్నం ఎందుకంత త్వరగా వెళ్ళిపోయావు అడిగాడు. పనుంది. ఏం పని? క్షణం ఆగి, నేను సోషల్ వర్కర్ని. మదర్ తెరీసా మిషన్తో కలిసి పనిచేస్తాను. ఐ సీ అన్నాడు అతను. జాహ్నవి మాట్లాడలే. మీ పిన్ని బాబాయ్ ఎక్కడున్నారు? ఈ ఊళ్ళోనే. నేను వచ్చి చూస్తాను అన్నాడు. జాహ్నవి కంగారుగా అణుచుకుంటూ, వాళ్ళు ఊర్లో లేరు, రేపు తీసుకెళ్తాను అంది. టైం చూసుకుని ఇంకా ఇంటికి వెళ్తామా అంది. అబ్బా, ఆ నరకానిక! అందులోంచి నాకు విముక్తి ఎప్పుడు? నువ్వు రాజావు కావు అని రుజువు చేసుకోగలిగినప్పుడు. అబ్బా! అతను కారు అప్చేసి స్టీరింగ్ మీద తల వంచాడు. లే, నేను డ్రైవ్ చేస్తాను అంది. అతను చిత్రంగా దిగిపోయి అట్నుంచి వచ్చాడు. జాహ్నవి కారు డ్రైవ్ చేయసాగింది. ఇద్దరు మౌనంగా కూర్చుండిపోయారు.